అండి చిత్తూరు నుంచి అండి రాజేందర్ రెడ్డి గారు ఫ్రమ్ చిత్తూరు. వెల్కమ్ సార్ రాజేందర్ రెడ్డి గారు. మీ యొక్క జర్నీ గురించి, మీ యొక్క సక్సెస్ జర్నీ గురించి, మీరు ఏ విధంగా ఐఎంసీని టేకప్ చేశారు, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ ని మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని వెల్కమ్ చేస్తున్నాను. వెల్కమ్ అండి రాజేందర్ రెడ్డి గారు. అలాగే ఫ్రెండ్స్ మీరందరూ కూడా వెల్కమ్ చేయండి సార్ ని. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్. గ్రాండ్ గా ఆహ్వానించినటువంటి మిస్టర్ దుర్గా కిషోర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, అలాగే ఈ యొక్క పరిస్థితిలో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటాం కాబట్టి మనకి ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి నాకు, అలాగే నా కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నటువంటి నా పిల్లలు, మా బాబు ఈరోజు పుట్టినరోజు, చాలా ఎక్కువగా ప్రేమిస్తారనమాట. అలాంటి యొక్క పిల్లలకి అందరికీ కూడా, అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి, ఈ యొక్క ఐఎంసీలో ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన లెజెండ్ టీమ్ ఫ్యామిలీ అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, చైర్మన్ స్టార్ కావచ్చు, చైర్మన్ బిలో స్టార్ కావచ్చు, అందరి లీడర్లకి కూడా ఉదయకాలంలో నేను నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు మీ ముందు నేను ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది అంటే నా లవ్ లైన్ టీమ్ లీడర్స్, ఈరోజు మిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, రజనీకాంత్ నాయుడు గారు, ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మా మామగారు రవిచంద్రారెడ్డి గారు, అలాగే నాకు ఒక బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి మిస్టర్ రవిశంకర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా, నా టీం అందరికీ కూడా నేను ఈ యొక్క హ్యాపీనెస్ ని, అంటే నాకు ఈ అవకాశాన్ని వచ్చిన దాన్ని బట్టి మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ నా సెక్షన్ నేను స్టార్ట్ చేస్తాను. సార్ పరిచయం చేసినట్టు నా పేరు రాజేందర్ రెడ్డి, మాది చిత్తూరు. నేను వచ్చి ఇప్పుడు ఒక 2004లో నాకు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ టచ్ అయింది. అంతకుముందు నేను బేసికలీ టైలర్ పని చేసేవాడిని. ఆ 2004 నుంచి దాదాపు ఒక 4-5 రకాల కంపెనీలు నేను చూసి ఈరోజు మీ ముందు ఇలాగా ఒక మంచి పొజిషన్ లో మాట్లాడడానికి ఈరోజు సహకరించినటువంటి మన లెజెండ్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి విషయానికి వస్తే, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈరోజు చాలా మందికి వచ్చి ఇది కొంచెం తక్కువగా అనిపించవచ్చు, కొంతమందికి వచ్చి ఇది ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటువంటి ఒక పొజిషన్. కాబట్టి నా జీవితంలో వచ్చి నేను డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక ఫిక్స్ అయిపోయినాను. ఖచ్చితంగా నేను నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, నా లైఫ్ ఇక్కడే సక్సెస్ అవ్వాలి. ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ, ఇంకా ఎవరైనా కూడా మన టీంలో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మీరు ప్రమోట్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేసుకోండి. వండర్ఫుల్ సెక్షన్ అయితే ఈరోజు జరుగుతాయి. సార్ చెప్పినట్టు మనము సెషన్ స్టార్ట్ చేసుకుంటాము. వెల్కమ్ టు ఐఎంసి బిజినెస్. ఇక్కడ అందరికీ కూడా మేము పేరు పేరున ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేస్తున్నాం. ఇక్కడ కనబడే సార్ వచ్చి మన కంపెనీ ఫౌండర్ మిస్టర్ అశోక్ భాటియా గారు. ఈ డిజైన్ వచ్చి నాకు చాలా నచ్చినటువంటి ఈ యొక్క ఇష్యూలో దీన్ని నేను ఈరోజు ఫ్రంట్ పేజ్ గా పెట్టాలనుకున్నాను. ఎందుకంటే సార్ వచ్చి ఈ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు, ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ వచ్చి 60 years. ఈ రోజు సార్ ఏజ్ వచ్చి 79 years. ఈ 79 years లో కూడా మనం 1,00,000 ప్రోగ్రామ్ వీడియోస్ మనం చూసినామంటే సార్ యొక్క ఎనర్జీ, వండర్ఫుల్ ఎనర్జీ. ఎంత యాక్టివ్ గా సార్ ఉంటారంటే అంత యాక్టివ్ గా ఉంటారు. అలా మనం చేసేటువంటి పని మనం ప్రేమిస్తూ మనం స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా సక్సెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కాబట్టి అందరికీ కూడా మీ అందరికీ వెల్కమ్ తెలియజేసుకుంటూ మనం సెక్షన్ ని ప్రారంభించుకుంటాము. నాకు 3 ప్రోడక్ట్ల గురించి నేను చెప్పేటప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్, ప్రతి ఒక్కరికి నచ్చే ప్రోడక్ట్ ఏదంటే శ్రీ తులసి. ప్రతి ఒక్కరికి ప్రైజెస్ పరంగా కూడా, నేను ఇది నా పర్సనల్ గా స్టేటస్ లో పెట్టుకోవడానికి, సోషల్ మీడియా పెట్టడానికి నేను డిజైన్ చేసుకున్నాను. ఆ అమౌంట్ ప్రైజ్ కూడా, అంటే ఎస్ఏపిని నేను పెట్టి ఎక్కువ మందికి వస్తారు, దాన్ని అందరికీ కూడా ప్రమోట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క దీంట్లోనూ ఇమేజ్ లోను నా యొక్క ఎస్ఏపి ప్రైజ్ నేను ప్రమోట్ చేస్తాను. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి బిజినెస్ డీటెయిల్స్ చెప్పి ఆ బిజినెస్ గా నేను కన్వర్ట్ చేస్తూ వస్తాను. కాబట్టి శ్రీ తులసి డ్రాప్స్ మనకి 5 రకాల తులసిలు ఉంటుంది.
ఇక్కడ మీకు కనబడుతుంది ప్రతి ఒక్క దాదాపుగా దీంట్లో చూసినామంటే 200 అబోవ్ డిజైన్స్ పనిచేస్తుంది. ప్రైజెస్ పరంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాడదగిన ప్రైజ్ లో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ శ్రీ తులసి. మీరు ప్రతి ఒక్కరికి మీరు ఎవరికైనా ప్రమోట్ చేయండి. ఒక్క శ్రీ తులసి ఇచ్చేసి వచ్చేయండి. ఒక పర్సన్ తో బిజినెస్ మాట్లాడిన తర్వాత కావచ్చు, లేదా ఆ ఫ్యామిలీతో డిస్కస్ చేసిన తర్వాత శ్రీ తులసి ఇచ్చేసి మీరు వచ్చినారంటే విత్ ఇన్ 15 days లో వాళ్ళ యొక్క మార్పు ఏంటని వాళ్ళు చూస్తారు. అలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ శ్రీ తులసి. ఈ శ్రీ తులసిని మనం వచ్చి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వాడచ్చు. అంటే ఈ ఒకటే సపరేట్ వాడాల్సిన పని లేదు. దీంతో పాటు అలో డైజెస్ట్, ఎలా చేమరుతు, ఇట్లా అన్ని కలిపి మిక్సింగ్ గా కూడా వాడచ్చు. బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. డైజెషన్ పరంగా కావచ్చు, అన్ని రకాల వ్యాధుల పరంగా కావచ్చు, సూపర్ గా సపోర్ట్ చేస్తుంది శ్రీ తులసి. నెక్స్ట్ చూసినామంటే అర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఏం అలవాటు ఉంటుంది? టీ కాఫీ అలవాటు ఉంటుంది. దాంట్లో మంది ఒక యాంటీ ఆక్సిడెంట్ టీ అనేది ఒక వండర్ఫుల్ టీ, సూపర్ గా ఉంటది. మనము హాట్ వాటర్ లో డికాషన్ గాను తాగొచ్చు, లేదా మిల్క్ లో వేసుకొని మామూలుగా టీ మాత్రం తాగొచ్చు. ఓన్లీ లీఫ్ టీ ఇది. దీంట్లో ఎటువంటి కలర్స్ ఉండదు, ఎటువంటి కెమికల్స్ ఉండదు. ఇది డస్ట్ టీ కాదు. బయట బ్రాండ్లు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసే బ్రాండ్లు వచ్చి అది వాళ్ళు ఎవరో ఒక హీరోను హీరోయిన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే మనం వాడుతా ఉన్నాం. కానీ అది 100% కెమికల్ ప్రోడక్ట్. అదే మన ప్రోడక్ట్ ఇది కానీ చూసినామంటే సూపర్ క్వాలిటీ ప్రోడక్ట్. హెల్త్ పరంగా అసలు ఇది ఒక కప్ టీ మనం మార్నింగ్ లేసి తాగినామంటే రోజంతా ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి ఒక బెస్ట్ ప్రోడక్ట్ వచ్చి టీ పొడి. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. మన ప్రోడక్ట్లు ప్రతి ఒక్కటి కూడా యూజ్ చేయండి. ఎందుకు చెప్తున్నాము అంటే వాడి చూసి చెప్తాం. ఈ రోజు బయట అడ్వర్టైజ్మెంట్ ప్రోడక్ట్లు యా ప్రోడక్ట్ కూడా వాళ్ళు వాడరు. వాడకుండా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. మనం వాడి మనము ప్రమోట్ చేస్తున్నాం మౌత్ ఇంట్రొడ్యూస్ ద్వారా. కాబట్టి మొన్న నాకు దుర్గా కిషోర్ సార్ మొన్న సెక్షన్ లో చెప్పినారు, ఏంటి బాల్ శక్తి టానిక్. ఇది వచ్చి ఒక రోజ్ మిల్క్ గా వాడచ్చు అని చెప్పి సార్ చెప్పినారు. రోజ్ మిల్క్ గా నేనేం చేసినానంటే దాన్ని వాడి చూశాను. అంటే ఇన్ని రోజులు 6 month జర్నీలో ఇది పిల్లలకు వాడేది కదా, మనం ఎందుకు వాడతాంలే. ఒక 2 నేను ఫ్రాంచైజ్ ఓపెన్ చేసినప్పుడు బుక్ చేసి పెట్టినాను. దాంట్లో ఒకటి తీసుకొచ్చి మళ్ళీ సార్ చెప్పిన తర్వాత వాడినాను. ఈ సమ్మర్ సీజన్ లో ఎవరైనా రోజ్ మిల్క్ తాగాలనుకుంటే 100% ఇది ఒక 20 ml, ఒక 200 ml మిల్క్ లో మీరు 20 ml షేక్ చేసి కొద్దిగా లైట్ గా షుగర్ యాడ్ చేసి మీరు తాగి చూడండి. సూపర్ గా ఉంటది. ఒక రోజ్ మిల్క్ తాగినంత ఫీల్ ఉంటది. పిల్లోలకి ఎక్స్పెషల్లీ వచ్చి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. మనం ఈ యొక్క 6 years లోపల పిల్లోలకి ఏమైతే మనం ఇస్తామో మంచి క్వాలిటీ ఫుడ్, వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది అంత వండర్ఫుల్ గా ఉంటది. వాళ్ళ యొక్క బ్రెయిన్ షార్ప్నెస్ అనేది అంత బాగుంటది. అలాంటి ఒక బెస్ట్ మన యొక్క ప్రతి ప్రోడక్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసినామంటే డిష్ గోల్డ్. ఈ ప్రోడక్ట్ కూడా మామూలుగా లేడీస్ వాడతారు, కానీ ఇది కూడా నేను ఒకసారి షాప్ లో వాడి చూసినాను. వండర్ఫుల్ గా షైన్ వస్తుంది. అసలు బయట మార్కెట్ లో దొరికేది 100 నిమ్మకాయల శక్తి అంటారు, ఊరికే యాడ్. దాన్ని వాడటమంటే చేతులంతా తెల్లగా కనిపిస్తుంది. అదే ఈ ప్రోడక్ట్ మనం వాడినామంటే మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎట్లా అంటే నేచురల్ స్మెల్ వస్తుంది. గోల్డ్ కావచ్చు, చేతులకు కావచ్చు, ఎటువంటి కెమికల్ యాడ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి పాత్రలు కానీ అది దీంట్లో మనం వాష్ చేసేసి చూసినామంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటది. అట్లే షైనింగ్ ఈ రోజు తీసుకొచ్చిన పాత్రలా ఉంటది. అలాంటి యొక్క ఫీల్ ఇస్తుంది మన ప్రోడక్ట్. కాబట్టి ప్రతి ఐఎంసీలో దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా 100% నేచురల్ ప్రోడక్ట్, 100% వచ్చి WHO సర్టిఫైడ్ ప్రోడక్ట్. కండ్లు మూసుకొని ప్రతి ప్రోడక్ట్ వాడచ్చు. ఈరోజు బయట ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయి, ఎన్నో ప్రోడక్ట్ ఉన్నాయి నేచురల్ లో. కానీ ఐఎంసీనే ఎందుకు బెస్ట్ అని కానీ చూసినామంటే రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. క్వాలిటీ పరంగా ఇంటర్నేషనల్ బ్రాండ్. మనం వాడేటువంటి ప్రోడక్ట్ ఎట్లా అంటే ఆ ఫీల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ని మన ఇండియన్ అసలు మన పల్లెల్లో దొరికే ప్రైస్ కు మనం వాడుతా ఉన్నాం. ఇది వండర్ఫుల్ బ్యూటీ అన్నమాట. అలాంటి ప్రోడక్ట్సే మన దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్. ఇదే విధంగా ఇప్పుడు మనం ఒక 3 ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసినాము. ఇలాగన ఒక 330 to 380+ ప్రోడక్ట్ మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క కేర్ లో, హెల్త్ కేర్ లో కావచ్చు, బ్యూటీ కేర్ లో కావచ్చు, స్కిన్ కేర్ లో కావచ్చు, పర్సనల్ కేర్ లో కావచ్చు, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీలు కావచ్చు, చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఇదే పరంగా ఇప్పుడు ఒక వెటర్నరీలో నేను ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటి అంటే కాల్షియం 5 లీటర్ కాల్షియం బాటిల్
బయట మార్కెట్ లో ఇక్కడ ఎంతకు దొరుకుతుందంటే 5 లీటర్ కాల్షియం వచ్చి 700 నుంచి 730, 800, 900 అమ్ముతారు. అదే మన దగ్గర ఉండేటువంటి కాల్షియం వచ్చి 775 ఎంఆర్పి. మనకి 10% ఏపీ ప్రైస్ వచ్చి 693 రూపాయలకు వస్తుంది. అదే ఎస్ఏపికి వచ్చేసరికి 540 రూపాయలకు వస్తుంది. ఈ 540కి 730కి కంపేర్ చేస్తే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ బయట, అదే మన దగ్గర వచ్చి కాల్షియం వచ్చి నేచురల్ అండ్ ఆర్గానిక్ WHO సర్టిఫైడ్. దాదాపు పాల దిగుబడి కూడా 30 రూపాయలు 40 రూపాయలు పడేటువంటి పాల రేట్ వచ్చి మినిమం ఒక 10 నుంచి 15 పెరుగుతుంది. అలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి మన ప్రోడక్ట్ ప్రతిదీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఒక బెస్ట్ ప్రోడక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి, అంటే యూజ్ చేయకుండా మనం రెఫర్ చేయలేము. యా ప్రోడక్ట్ కూడా నేను చెప్పేది యూజ్ చేయకుండా రెఫర్ చేయలేము. ఈ రోజు నేను ఏం యూజ్ చేసినాను అంటే, అసలు దాదాపు స్టోర్ లో ఒక 2-3 నెలలుగా అవైలబిలిటీలో ఉంది లేజర్స్, షేవింగ్ లేజర్స్. నేను ఆల్రెడీ బయట కంపెనీలది ఒక 4-10 ఎప్పుడు కూడా సింగిల్ పీస్ ఏది కొన్నాను, 10-12 కొని పెట్టేస్తాను ఒక డజన్ గా. ఇప్పుడు ఈ యొక్క దీన్ని వాడాలా, ఇది ఉంటే ఇంకా 4-5 ఉంది, కానీ అది పక్కన పెట్టేసి ఇది మనం వాడదామని చెప్పి ఈ రోజు నేను షేవింగ్ లేజర్ తీసుకొచ్చిన. షేవ్ చేసుకుంటామంటే అడిషనల్ గా వచ్చి నురుగు వస్తుంది. ఎందుకంటే మన యొక్క షేవింగ్ బ్లేడ్ పైన మనకి అలోవెరా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. అది వచ్చి ఏమంటే స్కిన్ ని స్మూత్ గా చేస్తా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనం ఇండివిజువల్ గా షేవ్ చేసుకునే వాళ్ళందరూ కూడా బెస్ట్ ప్రైస్ 135 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. 100 రూపీస్ ఎస్ఏపిలో వస్తుంది. ఒక పీస్ వచ్చి 20 రూపీస్ పడుతుంది. బయట మార్కెట్ లో ఒక పీస్ 24 రూపీస్. కానీ అది నేచురల్ బ్లేడ్ అంతే. అదే మన దగ్గర ఉండేటువంటిది అలోవెరా యాడ్ అయింటుంది కాబట్టి సూపర్ గా పనిచేస్తుంది. వండర్ఫుల్ ఫీల్ ఉంటుంది. స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ కాదు. స్కిన్ వచ్చి ఇచ్చింగ్స్ కానీ లేదంటే ఏదైనా స్క్రాచెస్ కానీ ఏది కాదు. అలాంటి ఒక ప్రోడక్ట్. అట్లా ప్రతి ప్రోడక్ట్ పాయింట్ లో తీసుకుంటే నేను ఎక్కువ టైం కూడా మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి బెస్ట్ ప్రోడక్ట్. మనము ఇప్పుడు ఇన్కమ్ పరంగాను ఈ యొక్క వర్క్ ని ఏ విధంగా చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. వై డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వై ఐఎంసి. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ని ఎంచుకోవాలి? ఈరోజు ఫర్ మంత్ వచ్చి జనరల్ గా బయట మార్కెట్ లో చూస్తే 20,000, 15,000, 30,000, 1 lakh మహా అంటే ఒక 2 to 3 lakhs పైన ఎర్న్ చేసేటువంటి అవకాశాలు ఎవరికి లేదు. అది వాళ్ళ విల్ పవర్ ని బట్టి. ఈరోజు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా తల్లిదండ్రులు చదివించి వాళ్ళని ఒక మంచి పొజిషన్కి రావాలంటే దాదాపు లక్షలు ఖర్చు పెట్టింటారు. అంత లక్షలు ఖర్చు పెట్టి కూడా స్టార్ట్ అయ్యేది ఎక్కడ? 15 నుంచి 20,000 రూపాయల ఇన్కమ్ తోనే స్టార్ట్ అవుతారు. ఆ 15 నుంచి ఇన్కమ్ 20,000తో స్టార్ట్ అయ్యి మహా అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఒకవేళ ఫారిన్ లో పోయి వర్క్ చేస్తే బయట దేశాల్లో ఒక 5 to 10 lakhs తీసుకోవచ్చేమో. అది వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ ని బట్టి. అదే సామాన్యమైన పీపుల్ కానీ మనం చూసినామంటే నేచురల్ గా వచ్చి ఒక 15 నుంచి 10-12 వేలే. ఎంతో మంది లేడీస్ కావచ్చు, ఎంతో మంది ఒక 10th క్లాస్ దాకా చదువుకునేసి చిన్న చిన్న స్టోర్లు పనిచేసే వాళ్ళకి 10,000, 12,000 పైన లేదు. అలాంటి ఒక జనరల్ సాధారణమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నాం. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లోకి తీసుకొని వస్తే మనం కనుక చూసినామంటే ఈ రోజు మన ఐఎంసీలోనే దాదాపు 10 నుంచి 15,000తో మనం జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు 7th క్లాస్ ఫెయిల్యూర్ పర్సన్ ఒక 15 years, ఒక 12 years, ఒక మినిమం ఒక 10 నుంచి 15 ఏళ్ళ కాలంలో వచ్చి 30 నుంచి 40 లక్షలు ఎర్న్ చేసేటువంటి లీడర్స్ మన టీంలో ఉన్నారు, మన యొక్క ఐఎంసీలో ఉన్నారు. ఎంత వండర్ఫుల్ గా ఉంది చెప్పుకునే దానికి. ఈరోజు 7th క్లాస్ ఫెయిల్ అయిపోయి మన రోల్ మోడల్ గా ఎవరిని తీసుకోవచ్చు అంటే ప్రేమ్ కుమార్ గారిని తీసుకోవచ్చు. నెలకి 30 నుంచి 50 లక్షలు టచ్ అవుతుంది. మన అప్లైన్ లీడర్ అయినటువంటి అఖ్తర్ కన్వాలా సార్ని కావచ్చు. ఈరోజు మన టీం అసలు మన అప్లైన్ లీడర్లు ప్లస్ మన లెజెండ్ టీమ్ లోనే మన ఎంఎస్ఆర్ సార్ 7 years ఎక్స్పీరియన్స్ లో ఈరోజు 2.5 నుంచి 3 lakhs మధ్యలో. అలాగే చైర్మన్ అండ్ అబో అండ్ బిలో వాళ్ళు మీరు మనం చూసినామంటే దాదాపు 1 lakh అబో 1 lakh దగ్గరలో తీసుకునే వాళ్ళు దాదాపు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇన్కమ్ పరంగా తీసుకుంటామంటే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా సక్సెస్ అయింది. ఈ రోజు వండర్ఫుల్ గా వాళ్ళ యొక్క లైఫ్ ని లీడ్ చేస్తున్నారంటే మీరు చెక్ చేయొచ్చు. 70% పీపుల్ వచ్చి ఫారిన్ కంట్రీస్ లో బయట దేశాల్లో వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే సక్సెస్ అయిన వాళ్ళు. ఎందుకు అంటే ఈరోజు మనకి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఒకప్పట్లో ఆయన బెస్ట్ డైరెక్ట్ సెల్లర్.
ఈ రోజు ఆయన ఆ దేశానికి ప్రెసిడెంట్ గా చేసింది. అలాగన ఎవ్రీ పీపుల్, సామాన్యమైన వ్యక్తి సక్సెస్ ని సాధించాలి, ఒక మంచి ఇన్కమ్ పొజిషన్ లో ఉండాలంటే బెస్ట్ చాయిస్ ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఇలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల పరంగా తీసుకుంటే వేల కంపెనీలు ఉన్నాయి దాదాపు వరల్డ్ లో. మన ఇండియాలో కూడా వేల కంపెనీలు ఉన్నాయి. కానీ ఐఎంసి ఎందుకు బెస్ట్ అంటే మార్కెట్ ప్రైస్ కి మనకి అన్ని ప్రోడక్ట్లు దొరుకుతాయి. ఏ ప్రోడక్ట్ చూసినా, ఏ ప్రోడక్ట్ చెక్ చేసినా ప్రతిదీ కూడా సూపర్ సూపర్. ఎవరి పర్సన్ కి నచ్చాల్సిందే. ఈ ప్రోడక్ట్ బాగలేదు అనే సమస్య లేదు. ఒకవేళ మీరు ఆ ప్రోడక్ట్ ని ఆ పర్సన్ కి పరిచయం చేసి ఒకవేళ అతను బాగలేదు అన్నాడంటే అది మీ మీద ఆయనకు ఉండేటువంటి ఒపీనియన్, అంతేగాని ప్రోడక్ట్ బాగలేదనే క్వశ్చన్ లేదు. అలాంటి ఒక ప్రోడక్ట్. రెండోది వచ్చి మనం చూసినామంటే ప్రతి ఒక్కరికి అందుబాటు ధర, ఒక స్టాండర్డ్, మళ్ళీ ఇన్కమ్ పరంగాను లేదా కంపెనీ సిస్టమ్ పరంగాను మనం చూసినామంటే ఈరోజు 2007 లో స్టార్ట్ చేసినారు. ఏప్రిల్ 7 లో మనకి 19 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కంప్లీట్ చేసుకొని ఈరోజు 20వ సంవత్సరం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. విజనరీ మేనేజ్మెంట్ ఎంత సిస్టమ్ అంటే మనం దీంట్లో చూసినామంటే ప్రోడక్ట్ క్వాలిటీల పరంగా కావచ్చు, లేదా కంపెనీ ఏమైతే చెప్తుందో ఆ యొక్క కంపెనీ యొక్క ప్లాన్ పరంగా కావచ్చు, ఇన్కమ్ పరంగా కావచ్చు, మనకు పేఅవుట్ల పరంగా కావచ్చు, వండర్ఫుల్ వండర్ఫుల్. 4వ తేదీ పేఅవుట్ అయిపోతుంది, మహా అంటే 5వ తేదీ మిస్ అవ్వదు. ఇలాంటి ఒక వండర్ఫుల్ కంపెనీ ఎక్కడ కూడా మనకి అసలు బయట కంపెనీలకు మన కంపెనీలకు పోల్చుకుంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఎక్కడ కూడా మీకు కంపల్సరీ ఇవి టార్గెట్ అనేది లేదు. ఎంత ఈజీగా చేయొచ్చు అంటే మీరు రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోండి. ఈరోజు మీరు 10% అసోసియేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 10% డిస్కౌంట్ మీకు ఇస్తాము. అది ఎంతవరకు? ఒక 2500 పాయింట్ పర్చేస్ చేసేంత వరకు. దానికి కూడా ఒకే అట్ వన్ టైం మీరు పర్చేస్ చేసిన అవసరం లేదు. మల్టిపుల్ బిల్లో మీరు 2 months లో, ఒక 2 months కాలంలో మీరు వచ్చి 2500 బీవీ కంప్లీట్ చేస్తే, వాల్యూ కంప్లీట్ చేస్తే మీకు వచ్చి వండర్ఫుల్ బ్రాస్లెట్ ఇస్తుంది. దాదాపు వన్స్ బిల్లులోనే మనం ప్లాన్ చేసుకుంటే కూడా ఒక 2500 బీవీలు కంప్లీట్ చేయాలంటే 8 నుంచి 10,000 రూపాయలు. అన్ని క్యార్లో మనం కలిపి తీసుకుంటే 10,000 పైన పోదు. 10,000 రూపాయలకు మనం తీసుకుంటే మనకు 10% ఎక్స్ట్రా ప్రోడక్ట్ అంటే 11,000 రూపాయలు. అదే వన్ ఆఫ్ ద బ్రాండెడ్ బ్రాస్లెట్, ఎక్స్ట్రాడినరీ బ్రాస్లెట్. అసలు ఈ బ్రాస్లెట్ మనం వేసుకోకపోతే మ్యారేజ్ కానీ ఎక్కడైనా ఎన్ని సవరాలు నడతారు. అంత క్వాలిటీ ఉంటుంది, వారంటీ ఉంటుంది. అసలు బంగారు కూడా మనకు వచ్చి ఎట్లా అంటే మనం జనరల్ గా వేసుకోవచ్చు, బంగారం కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. ఈరోజు మొబైల్ రేడియేషన్ ని వండర్ఫుల్ గా కంట్రోల్ చేస్తుంది. అలాంటి ఒక ప్రోడక్ట్, దానికి మొత్తం కాస్ట్ 4,500. ఆ ప్రోడక్ట్ మనకి గిఫ్ట్ గా ఇస్తుంది కంపెనీ. అంటే మనం 10,000 రూపాయలకు మనం పర్చేస్ చేసుకుంటే దాదాపు 15,500 ప్లస్, అంటే 55% ఎక్స్ట్రా ఇస్తుంది. అలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని ఈరోజు ఐఎంసి. ఇదే విధంగా మనం మాట్లాడితే ఈరోజు మనం మన గ్రామంలో పుడతాం, మన పల్లెల్లో మనం పుడతాం. కొంతమంది ఏదో ఒక 10-20 కిలోమీటర్లోనే అడ్జస్ట్ అయ్యి బతికే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన ఇండియాలోనే అన్ని రాష్ట్రాలు తిరగని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఒక్క ఊరికే పరిమితం అయిపోయి వాళ్ళ జీవనాన్ని కంప్లీట్ చేసే వాళ్ళు ఉండరు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ విత్ ఐఎంసీలో ఏంటంటే ఇంటర్నేషనల్, ప్రపంచ దేశాలని మనము చుట్టి రావచ్చు. ఈరోజు మనం చాలా తృప్తిగా ఫీల్ అయ్యేది ఏమంటే ఒక వ్యక్తి మంచి ఫుడ్ లేదా మంచి నిద్ర, సుఖవంతమైన జీవితం. కానీ ప్రతి ఒక్క పార్ట్ కి మన నోరు, మన నాలుక వండర్ఫుల్ టేస్ట్ చూడాలి. అన్ని రకాల ఫుడ్ తినాలి. ప్రపంచంలో ఎన్ని రకాల ఫుడ్లు ఉందో అన్ని తిన్నప్పుడే అది ఒక సాటిస్ఫాక్షన్. ఏదో రొటీన్ ఫుడ్ తింటే సాటిస్ఫాక్షన్ కాదు. అలాగే మన కన్ను, ఈరోజు ఎందుకు మనం ప్రపంచ దేశాలు చూడాలి, ఎందుకు ఫారిన్ ట్రిప్స్ అచీవ్ అవ్వాలి అని మనం చూస్తామంటే కండ్లకు విందు అంటాం. ఈ కండ్లకు విందు అంటే మనం నోటి ద్వారా తినేది మన నోటికి, మన శరీరానికి తృప్తినిస్తుంది. కానీ కండ్లు వచ్చి ఒక్క ఉన్న చోటనే ప్రతిరోజు చూస్తా ఉంటే అది సాటిస్ఫై చేయదు, కానీ సాక్రిఫైస్ చేసుకొని బతుకుతా ఉన్నాం. అదే మనం ఫారిన్ ట్రిప్స్ అచీవ్ అయినప్పుడు ప్రపంచాన్నే చూడొచ్చు, బయట దేశాలకు పోవచ్చు, మంచి లగ్జరీ హోటల్లో మనము గడపచ్చు, మంచి మంచి ఏరియాలు చూడొచ్చు. అట్లా కండ్లకి మనము విందునిస్తాం. ఈ కండ్లు
ప్రతిదీ చూడాలి, సాక్రిఫైస్ చేయకూడదు. ఈ చెవులు మంచి మాటలు వినాలి, ఈ ముక్కు మంచి స్మెల్ చూడాలి, ఆహ్లాదకరమైనటువంటిది మనము ఆస్వాదించాలి. అలా వచ్చి మనకి ఫారిన్ ట్రిప్స్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు, వండర్ఫుల్ ఆపర్చునిటీ మన ఐఎంసి. ఈరోజు నేను కూడా ఒక కంపెనీ ద్వారా మలేషియా ట్రిప్ వచ్చి రావడం జరిగింది. 5 రోజులు అసలు మనము ఎక్కడున్నాం అనేది మర్చిపోయినాం. అలాంటి ఒక ట్రిప్ ఎంజాయ్ చేసాం. ఈరోజు మేము మలేషియాలో వచ్చి కుల్లాలంపూర్ అని మన ఆ యొక్క ఏరియాలో పోయి మేము ఆ ట్రిప్ అనేది ఎంజాయ్ చేసినాము. చాలా చాలా వండర్ఫుల్ ప్లేస్. ట్విన్ టవర్ కావచ్చు, కేఎల్ టవర్ కావచ్చు, జెంటింగ్ హైలాండ్ కావచ్చు, రోప్ వేలో అసలు మంచు పర్వతాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఎంజాయ్ అంతా మనం ఎంజాయ్ చేయాలంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ లోనే. ఈ రోజు మన కంపెనీలో ఎక్స్ట్రాడినరీ ఒక ట్రిప్ అనేది 1.5 month కంప్లీట్ అయిపోయింది. April 1st నుంచి లాంచ్ అయింది. ఈ రోజు బాకు అజర్బైజాన్. చాలా చాలా సింపుల్ టార్గెట్. అసలు అది 1 year మేము లాస్ట్ చేసిన కంపెనీలో 2 to 3 months పైన టార్గెట్ ఎవరు. కానీ ఈ మన యొక్క బ్యూటీ ఏమరంటే, ఐఎంసి యొక్క బ్యూటీ ఏమరంటే April 1st to నెక్స్ట్ March 31st 12 months ఎంత ఈజీగా ఆ యొక్క ఫారిన్ ట్రిప్ వచ్చి అంటే, సీరియస్ గా తీసుకుంటే, ఏదో సింపుల్ గా కాదు, సీరియస్ గా తీసుకుంటే ప్రతి ఫ్యామిలీ, ఈ రోజు ఎంతమంది అయితే మనకి దాదాపు 96% ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా మనం అచ్చు. అలాంటి యొక్క బెస్ట్ ఆపర్చునిటీని మనకి ఈ యొక్క ఐఎంసి. కాబట్టి ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. 15 నుంచి 50 లక్షలు, 15,000తో జర్నీ స్టార్ట్ చేసి 50 లక్షల వరకు తీసుకోవచ్చు. అలాంటి ఒక వండర్ఫుల్. నెక్స్ట్ మనం చూసినామంటే, ఈ యొక్క మన కంపెనీలో చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటి అంటే, ఒక 2 లేదా ఒక 5 మందినో లేక ఒక 16 మందినో జాయిన్ చేయించేస్తే నా వర్క్ కంప్లీట్ అయిపోయింది, నా పని అయిపోయింది అనే ఒక ఫీల్ లో వచ్చి ఉండిపోతారు. కానీ ఆ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. మీ వర్క్ అనేది స్టార్ట్ అయిందంతే. ఈరోజు చాలా మంది చాలా మిస్బిహేవియర్ అయ్యి డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కాని దానికి ప్రధానమైన కారణం ఇది. ఎందుకు సక్సెస్ కావడం లేదంటే, ఇదేదో 2 జాయిన్ చేసేదో, 5 మందిని జాయిన్ చేసేదో, 16 మందిని జాయిన్ చేసే బిజినెస్ కాదు. 2తో మన జర్నీ స్టార్ట్ అవుతుంది, 5 మందితో మన జర్నీ స్టార్ట్ అవుతుంది, 16 మందితో మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క 2 ఎవరు అంటే లైఫ్ లాంగ్ మన బిడ్డ, మనం ఒక బిడ్డను కన్నాము, లేదా మనం ఒక మ్యారేజ్ చేసుకుని మనం నమ్మి ఒక వైఫ్ వచ్చింది, వాళ్ళతో ఎట్లయితే మన జర్నీని కొనసాగిస్తామో, ఈరోజు మనల్ని నమ్మి, మన బిజినెస్ నమ్మి మన టీంలోకి వచ్చిన వాళ్ళకి 2 మనం వచ్చి దాదాపు ఒక 3 to 5 years మనము సక్సెస్ అయ్యి వాళ్ళని సక్సెస్ చేయించడమే డైరెక్ట్ సెల్లింగ్. 2తో మీ వర్క్ స్టార్ట్ అయింది అంతే గాని 2తో కంప్లీట్ కాలేదు. మనము నేర్చుకోకుండా మనము ఇతరులకి మనం చెప్పలేం. కాబట్టి ఆ 2ని మనం ఏం చేయాలి, మనం నమ్మి వచ్చిన 2 కావచ్చు, లేదా 5 మంది కావచ్చు, 16 మందిని సక్సెస్ చేసి 16 మందిని కేసీపీలను చేసినప్పుడు మీ వర్క్ కంప్లీట్ అయింది. అప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. ఈరోజు కేసీపీలు వర్క్ చేయడం లేదా, ఈరోజు చైర్మన్స్ అండ్ అబో వర్క్ చేయడం లేదా. ఈరోజు మనం అలా భావిస్తే మన ఎంఎస్ఆర్ సార్ గారు 13,000 మంది టీం ఉంది. ఇప్పుడు ఆయన వర్క్ కంప్లీట్ కాలేదే. నైట్ 9:25 అయింది జూమ్ కంప్లీట్ చేసేదానికి. కంప్లీట్ అయిపోలేదు, వర్క్ స్టార్ట్ అయింది. ఈ వర్క్ ని మనం సిస్టమ్ ప్రకారం చేసినప్పుడు మంచి ఇన్కమ్, మంచి హ్యాపీ లైఫ్ ఉంటది. అలా వచ్చి ఇక్క నుంచి 2, 3, 5 మందికి నా వర్క్ కంప్లీట్ అయింది అనేటువంటి మెథడ్ థింకింగ్ ని పక్కన పెడేసి సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు మీ టీంలో ఎంతమంది అయితే మిమ్మల్ని నమ్మి, అలాగే మన యొక్క లెజెండ్ టీం నమ్మి వచ్చారు, వాళ్ళందరికీ 100% సపోర్ట్ చేయండి. వాళ్ళ ప్రతి డౌట్ ని, కొత్తగా ఒక వ్యక్తి బయట వచ్చి ఆ వ్యక్తి వచ్చి వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఉండొచ్చు. ఈరోజు నా టీంలో ఎస్పెషల్లీ 73 years, 75 years, 60 years వాళ్ళు బయట వాళ్ళ వృత్తిలో వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ ఇక్కడ వచ్చేట్రా అంటే మనం ఏమైతే నేర్చుకున్నామో అదే వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చి మనం కొత్త వాళ్ళే. అలాగనే వచ్చి మన వర్క్ ని మనం స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ చూసినామంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం లీడర్ గా క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ మనల్ని మనం లీడర్ గా క్రియేట్ చేసుకొని నెక్స్ట్ కొంతమందిని మనం క్రియేట్ చేయాలి.
ఇక్కడ మనము లీడర్ గా క్రియేట్ కాకుండా, మనం సబ్జెక్ట్ తెలుసుకోకుండా, మనం మాట్లాడకుండా, మనం నిలబడకుండా, మనం విడబడకుండా, మనం కడబడకుండా మనం సక్సెస్ కాలేము. చాలా మంది ఎట్లా అంటే, సరే వచ్చినాం, బిజినెస్ బాగుంది, అన్ని మంచిగా ఉంది, ఇప్పుడు మనం జూమ్ లో జాయిన్ చేపిస్తాం, జూమ్ మీటింగ్ చూసినారా, ఓకే, జూమ్ మీటింగ్ చూసి ఎమోషన్ తో ఐడి వేస్తారు. ఐడి వేసిన తర్వాత ఏమైతుంది, 100% సబ్జెక్ట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయాలంటే మనం గైడ్ చేసుకోము. మనం లీడర్ గా మనం క్రియేట్ చేసుకోకుండా, మనకు నాలెడ్జ్ పెంచుకోకుండా వాళ్ళకి చెప్పలేము. ఎంతసేపు అప్లైన్ గైడ్ లైన్స్ తీసుకుంటా ఉంటే వాళ్ళకి ఒకవేళ అందకపోవచ్చు. అక్కడ ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం లీడర్ గా క్రియేట్ అవ్వాలి. మనం లీడర్ గా మనం ప్రతిదీ తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ అదే గైడ్ లైన్స్ ని మనం ఏమైతే తెలుసుకున్నామో వాళ్ళని లీడర్ గా, మన నమ్మి వచ్చినటువంటి టీం ని లీడర్ గా క్రియేట్ చేసినప్పుడే మన యొక్క సక్సెస్ అనేది 100% మనం సక్సెస్ అవుతాం. మన రాబర్ట్ సార్ ఒక సందర్భంలో చెప్తా ఉంటారు, ఎట్లా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా యుద్ధానికి సిద్ధపడి ఉండాలి. రాజు ఒక్కడే యుద్ధం చేయలేరు. సైన్యం అంతా కూడా సిస్టమేటిక్ గా ఉన్నప్పుడే ఆ యొక్క యుద్ధాన్ని మనము ముగిస్తాం. కాబట్టి మనం లీడర్ గా క్రియేట్ అయ్యి ఇతరుల్ని మనం లీడర్ గా క్రియేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డ్రైవింగ్ మనం నేర్చుకొని ఇతరులకు మనం డ్రైవింగ్ చేపిస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ గా నేర్చుకుంటారు. మనకు డ్రైవింగ్ రాకుండా, మనం నేర్చుకోకుండా ఇతరుల్ని మనం ఎట్లా గైడ్ చేస్తాం? డ్రైవింగ్ రాని వ్యక్తికి ఎలా నేర్పిస్తాడు? అలా ఇక్కడ ఎందుకంటే అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు. తెల్లారి 6 గంటలకు మీరు 5 గంటలకు టైం పెట్టుకోండి, 4 రోజులు మీరు లేయండి, హ్యాపీగా లేయచ్చు, వండర్ఫుల్ గా ఫ్రెష్ అప్ అయ్యి కూర్చోండి జూమ్ లో. 6 నుంచి 7 దాకా జూమ్ చూడండి, ప్రతిరోజు మిస్ అవ్వద్దు, అయిపోయేంత వరకు చూడండి. ఏదో మనము పేరంటానికి పెండిల్కి వచ్చినట్టు కాదు. 6 AM టు జూమ్ ఆల్రెడీ ఎవరైతే హోస్ట్ గా ఉన్నారో వాళ్ళు కంప్లీట్ చేసేంత వరకు జూమ్ లో ఉండండి. నేను చాలా మందిని చూస్తాం, స్టార్టింగ్ లో 10, 20, 30 మంది, ఒక 20 నిమిషాలు కంప్లీట్ అయ్యే లోపల అందరూ టచ్ అవుతుంది, మళ్ళీ ఒక 10, 15 నిమిషాలకు వచ్చి డౌన్ అయిపోతుంది. అంటే ఏదో మనము ఫ్రెండ్లీగా అట్లా వచ్చిపోయేదంటే మనం ఏం నేర్చుకోలేము. మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా, నాకు ఎంఎస్ఆర్ సార్ బర్త్డే ఎప్పుడు November 21 సార్ ఒక మాట చెప్పినారు, నాకు మీరు గిఫ్ట్ ఏంటి అంటే ఈ ఇయర్ ఎండింగ్ దాకా, ఆ యొక్క 2025 లో మీరు ప్రతి ఒక్కరు కూడా జూమ్ ని వీడియో ఆన్ చేసుకొని డైరీ పెట్టుకొని మీరు వినండి, అదే నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ అన్నారు. అలా నేను చేస్తూ వచ్చినాను కాబట్టి నాకు వెంటనే పిన్ చేంజ్ చేసుకున్నాను. ఈ రోజు అతి దగ్గరలో విత్ ఇన్ ఇంకొక 1 or 2 months లో చైర్మన్ టచ్ అవుతాను 100%, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అలా వచ్చి మనసు పెట్టి మనం నేర్చుకోగలిగితే మనకు చెప్పేదానికి వండర్ఫుల్ లీడర్స్ ఉంటారు. కాబట్టి ఎక్కడ నేర్చుకుంటాం? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదే జూమ్ కాస్ట్ లో దాదాపు పెయిడ్ సెక్షన్ లో వస్తుంది, 2,000, 3,000, 5,000 ఇట్లా ఎంతో మంది జూమ్ సెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వండర్ఫుల్ లీడర్స్ వచ్చి మనకు నేర్పించడానికి ఎవ్రీ మార్నింగ్ 6 AM జూమ్ లో సూపర్ గా ఉంటది. అలాగే నారీ శక్తి యూజ్ చేసుకోవచ్చు. మండే, వెన్స్డే మనకు వచ్చి ఫ్రైడే టోటల్ డెప్త్ తెలుసుకోవచ్చు ఇన్కమ్ పరంగా. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటప్పుడు మనం హ్యాపీగా నేర్చుకోవాలి. నేను ఏది నేర్చుకోను, నేను ఏమి చేయను, నాకేది తెలియదు, ప్రోడక్ట్ ఇచ్చినారు, వాడినారు, బాగుంది, నాకు సక్సెస్ కావాలా, ఎలా వస్తుంది? 100% రాదు, తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే 100% సక్సెస్ రాదు. కానీ సక్సెస్ రావాలంటే మాత్రం 100% నేర్చుకోవాలి. నేను ఏ విధంగా అయితే ఒక డ్రైవింగ్ మనం నేర్చుకొని ఇతరులకు నేర్పించగలుగుతామో, అలాగనే మనం కూడా ఇక్కడ లీడర్ గా క్రియేట్ అయ్యి మనం ఇతరులని లీడర్ గా క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినామంటే డ్రెస్ కోడ్ అండ్ బిజినెస్ టూల్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్ అంటే, ఈరోజు మాక్సిమం నేను దాదాపు ఐఎంసీకి వచ్చినప్పటి నుంచి ఒక సీరియస్ గా ఒక 1 month తీసుకున్న తర్వాత ప్రతిరోజు నేను వేసే షర్ట్ వచ్చి ఐఎంసీ టీ షర్ట్. ఒక మ్యారేజ్ కు లేదా ఎక్కడన్నా వెళ్ళాల్సి వస్తే, ఓసారి టౌన్ లోనే సత్రాలు ఉంటది, అక్కడనే ఉంటా అంటే ఇదే అని యూనిఫామ్ తోనే పోయేస్తాను, ఎక్కడ కూడా సిగ్గుపడను. సార్ చెప్పినారు నిన్న ఒక సందర్భాన్ని బట్టి కూడా, ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల అనేకులు మనం ఆకర్షిస్తాం, అనేకులు మనం చూస్తారు, మన బిజినెస్ లో రావాల్సి ఉంటది. ఇప్పుడు ఎంతో మందికి నేను చాలా షాపుల్లో కూడా శ్రీ తులసులు, ఏమి ఇది ఐఎంసీ అంటే ఏమి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, ఇది వచ్చి అన్ని రకాల ప్రోడక్ట్లు ఉంటాయి.
ఏముంది ద శ్రీ తులసి ఎంత ద 200 రూపీస్ ఉందా? ఎంత ఈజీగా మనం చేయొచ్చు అంటే, మనం ఈ డ్రెస్ కోడ్ వేసుకుంటే మనల్ని అడుగుతారు. ఈ డ్రెస్ కోడ్ యూజ్ చేసేదాని వల్ల వచ్చి మనకు బిజినెస్ వచ్చి ఆటోమేటిక్ గా మనం ఒక పర్సన్ ఎత్తుకోవాల్సిన పని లేదు. మన యొక్క ఆ రోల్ మోడల్ ఈ డ్రెస్ కోడ్ ను చూసి చాలా మంది మన టీమ్ లోకి వస్తారు. ఈరోజు ఒక శ్రీ తులసి వాడతారు, లేదా ఒక సోప్ వాడతారు, లేదా ఒక షాంపూ వాడతారు. బాగుంది అంటే వితిన్ 15 డేస్ 20 డేస్ జర్నీలో ఐడి. ఇలా ఈ డ్రెస్ కోడ్ ని చూసి వచ్చిన ఐడీలు కూడా నాకు ఉన్నాయి. షాప్ చూసి వచ్చిన ఐడీలు ఉన్నాయి. అలా డ్రెస్ కోడ్ అనేది వెరీ వెరీ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. అలాగే మన యొక్క ఐఎంసి బ్యాగ్ కంపల్సరీ మనకు ఎంత పడుతుంది బ్యాగ్? ఒక 1100 పడుతుంది ఎస్ఐపిలో. సూపర్ బ్యాగ్. ఆ బ్యాగ్ తీసుకోండి, పాంప్లెట్స్ పెట్టుకోండి, బుక్స్ పెట్టుకోండి, టూల్స్ అన్ని మెయింటైన్ చేయండి. ఈరోజు మనం ఒక టీ షాప్ పోతాం, ఏంటి ఇది ఐఎంసి, మనం ఏం చేస్తాం? వాళ్ళతో మాట్లాడే సమయం ఉండదు. మన దగ్గర పాంప్లెట్ ఉంటుంది, ఒక కాపీ ఇస్తాం, మళ్ళీ వాళ్ళకి నచ్చిందంటే కాల్ చేస్తారు. ఇలా మనం డెవలప్ చేసుకుంటే డ్రెస్ కోడ్ ప్లస్ వచ్చి ఈ యొక్క టూల్స్ ద్వారా వచ్చి 100% వచ్చి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, మంచి బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకి సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవి పాటించాలి. ఇది నేను వేసుకోవాలన్నా, నా క్యాడర్ ఏమి, నా యొక్క స్టేటస్ ఏమి అంటే కుదరదు. సక్సెస్ కావాలన్నా డ్రెస్ కోడ్ కంపల్సరీ పెట్టుకోండి. సక్సెస్ కావాలంటే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ డ్రెస్ కోడ్ లో సక్సెస్ అని నేను చెప్పలేదు, ఇది మీకు వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. ఎవరు ఐఎంస్ అంటే దాదాపు నన్ను 100 మంది ఐఎంస్ అంటే ఏమని అడుగుంటారు, పలానా బ్రాండ్. నాతో పాటు ఇదే చిత్తూరులో నా టీంలో ఇంకొక 10 మంది, 20 మంది, 50 మంది ఈ డ్రెస్ కోడ్ లో తిరిగితే చిత్తూరులో కనబడే ప్రతి ఒక్కరికి మనం ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు. అలా మనము ఈ బిజినెస్ ని మనము ఈజీగా మనము ఇన్కమ్ పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా ఎంతో మందికి మేలు చేయొచ్చు, మనము సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసినామంటే బిలీఫ్. మన మీద మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. అలాగే అసోసియేట్ కూడా వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉండాలి. చాలా చోట్ల ఎట్లా అంటే ఈ బిలీఫ్ అనేది ఎట్లా అంటే అప్లైన్ లీడర్కి ఉండి డౌన్ లైన్ లీడర్కి లేకపోయినా ఇది వచ్చి మ్యాచ్ కాదనమాట. ఎలా అంటే ఈరోజు నేను సక్సెస్ అవ్వాలి, నేను డ్రెస్ కోడ్ లో ఉన్నాను, నేను సిస్టమ్ ఫాలో అవుతున్నాను, నాకు ఏమైతే అవసరమవుతుందో ప్రతిసారికి ఎంఎస్ఆర్ సార్ నాకు ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, మీరు ఎట్లా సక్సెస్ అని అడగరు. నాకు సక్సెస్ కావాలంటే నేను అప్లైన్ లీడర్ తో నేను కనెక్టింగ్ లో ఉంటాను. అప్లైన్ లీడర్ కి నేను సక్సెస్ అయితే ఆయనకి ఇన్కమ్, ఆయన నాతో కనెక్ట్ లో ఉంటాడు. ఇలాగన వచ్చి ఇద్దరు కూడా ఒక బిలీఫ్ ఇద్దరికి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అగ్గి పెట్టుంది, అగ్గి పుల్ల ఉంది, రెండిటికి మందు ఉంటేనే దాన్ని స్క్రచ్ చేస్తే ఏమవుతుంది? వెలుగు వస్తుంది. ఒకవేళ అగ్గి పెట్టికి స్క్రచ్ అది పాడైపోయినా, లేదు అగ్గి పుల్లకి మందు అనేది లేకపోయినా, మనం ఎన్నిసార్లు స్క్రచ్ చేసినా కూడా ఆ యొక్క వెలుతు అనేది రాదు. అలాగన ఈరోజు టీంలో వచ్చి ఇద్దరు సక్సెస్ అవ్వాలి. ఇదే అప్లైన్ లీడర్ కావచ్చు, మీరు కావచ్చు. సక్సెస్ అవ్వాలంటే మీకు వాళ్ళకి ఇద్దరికి కూడా ఏముండాలి? బిలీఫ్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, సక్సెస్ అవ్వాలనే ఒక ఆలోచన ఉండాలి. ఇప్పుడు మీ అప్లైన్ లీడర్ వచ్చి మీకు ఎంతో సక్సెస్ చేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కొంతమంది తీరు, కొంతమంది ఏదో చేసినారా సరే 1-2 మాటలు మాట్లాడతారు. అలా ఉంటే సక్సెస్ అనేది రాదు. ఎప్పుడైతే ఇద్దరికి ఫైర్ అంటుందో, ఎప్పుడైతే ఇద్దరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే ఒక కాన్ఫిడెంట్ తో పనిచేస్తామో అప్పుడు అక్కడ సక్సెస్ కంపల్సరీ వస్తుంది. కాబట్టి 100% వచ్చి సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయిన పీపుల్ ని ఫాలో అవ్వాలి, అప్లైన్ లీడర్ ని ఫాలో అవ్వాలి. అదే విధంగా మనం ఏమైతే మన అప్లైన్ లీడర్ దగ్గర నుంచి తీసుకుంటామో దాన్ని మనం డౌన్ లైన్ కి మనము ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి అగ్గి పెట్టికి అగ్గి పుల్లకి రెండిటికి మందు ఉంటేనే ఏ విధంగా వెలుగుతుందో అలాగన వచ్చి సక్సెస్ అయ్యే పర్సన్ కి సక్సెస్ అవ్వాల్సిన పర్సన్ ఇద్దరికి కూడా ఆ యొక్క కమిట్మెంట్ ఉండాలి. ఈరోజు నా టీంలో 200 మెంబర్స్ దగ్గర ఉన్నారు. దాంట్లో కమిట్మెంట్ గా వర్క్ చేస్తా ఉండేది ఒక 10-15 మంది. ఈ 10-15 మంది నేను ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ గా ఉంటారు. వాళ్ళ డౌట్స్ పరంగా కావచ్చు, నా డౌట్ నాకు ఏదైనా అవసర పరంగా కరెక్ట్ గా ఉంటారు. రిమైనింగ్ పీపుల్స్ అందరూ ఏదో టైం ఉంటే ఫోన్ ఎత్తడం, లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం. అంటే అందరూ ప్రోడక్ట్ వాడతారు, ప్రతి ఒక్కరు కూడా ప్రోడక్ట్ యూజ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్ లో ఉన్నారు, ప్రతిదీ వాళ్ళకి టైం ఉన్నప్పుడు చేస్తారు. సక్సెస్ కావాలి అంటే ఏదో
సమయాన్ని చూసి చేయడం కాదు, ఏం జరుగుతా ఉంది, ఈ రోజు జూమ్ మిస్ అయినాం ఎందుకు, ఈ రోజు ఏం సబ్జెక్ట్ వచ్చింటది. అలా మనం వచ్చి ప్రతి దాంట్లో కూడా మనం వచ్చి 100% చూడాలి, అన్నిటినీ కూడా నేర్చుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఫోన్ చేయాలి. ఎవ్రీడే నాకు వచ్చి మినిమం ఒక 2 to 3 times 4 times ఫోన్ చేస్తారు రవిశంకర్ గారు. ఈరోజు సార్ స్టార్ట్ అయ్యి మార్చి 2వ తేదీ స్టార్ట్ అయినారు. ఆ స్టార్ట్ అయిన మంత్ లోనే దాదాపు 40+ టీమ్, 2వ మంత్ ఏప్రిల్ కంప్లీట్ అయ్యే లోపల 70 టీమ్. ఈరోజు 75% కంప్లీట్ అయింది ఏది ఫాస్ట్ సూపర్ స్టార్ కి. కానీ ఆ రిమైనింగ్ కంప్లీట్ చేసిండొచ్చు, కానీ ఈ మంత్ కూడా ఆఫర్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఈ మంత్ కంపల్సరీ చేస్తామని చెప్పి ఏం చేసినామంటే ఈ మంత్ 100% ఈ యొక్క ఫాస్ట్ సూపర్ స్టార్ అనేది కంప్లీట్ అవుతారు. అదే మాతో వచ్చి నెక్స్ట్ ఎన్నో టీం ఉన్నాయి, వాళ్ళ విల్లింగ్ పవర్ బట్టి ఒక టీమ్ లో వచ్చి ఒక 2000 బీవీలు వస్తుంది, ఒక టీమ్ లో 10,000 బీవీలు వస్తుంది, ఒక టీమ్ లో 20,000 బీవీలు వస్తుంది. ఎవరు ఎంత సపోర్ట్ తీసుకుంటే అంత సపోర్ట్ ఇస్తాం. 4 సార్లు కాల్ చేస్తాం, రెస్పాన్స్ కాలేదా ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళతో కాల్ చేస్తాం. ఇది ఎక్కడ కూడా ఐఎంసీలో బలవంతం అంటూ లేదు. మీరు సక్సెస్ అవ్వాలి అంటే సీరియస్ గా తీసుకొని కరెక్ట్ గా గైడ్ చేసుకుంటే చాలు, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాం. మేము ఎంత మిమ్మల్ని డెవలప్ చేయాలన్నా మీరు వచ్చి పుల్లకు మందు లేని వారుగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి సక్సెస్ ఎందుకు వచ్చాం ఐఎంసీకి, ఈరోజు మనం వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బయట వాడే బదులు ఇక్కడ వాడతాం. హెల్త్ పరంగా కూడా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు మనం ఆరోగ్యంగా ప్రోడక్ట్ తీసుకున్నా ఒకనాటికి ప్రతి ఒక్క వ్యక్తికి మరణం తప్పదు. కానీ ఆ లోపల మనకు ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే ఇన్కమ్. మన కంపెనీ స్లోగన్ ఏంటి, ఆల్ పీపుల్ హెల్తీ అండ్ ఆల్ పీపుల్ వెల్తీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకుంటే ఒక 3 to 6 months ఒక మంచి టీం, ఒక 3 to 5 years కంపల్సరీ కేసీపీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే నమ్మకంతో పనిచేయాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని ఒక మాట ఉంది. కాబట్టి ఈ మనం చేసే కంపెనీని మనం ప్రేమించకుండా, మన ప్రోడక్ట్ ని మనం ప్రేమించకుండా, మన టీం ని మనం ప్రేమించకుండా మనం సక్సెస్ కాలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 100% బిలీఫ్ గా ఉండండి. ఈ రోజు వారి కన్సిస్టెంటీ ఏమైతే చేయాలి, ఎంతమందితో కలవాలి, నిన్న సార్ చెప్పినారు మినిమం ఒక పర్సన్ కి మనం ఒక ముగ్గురికి మనం ప్లాన్ చెప్పాలి. డైలీ రొటీన్ గా రెగ్యులర్ గా ఐడి కంటిన్యూ అవ్వాలి. అలా సిస్టమ్ ప్రకారం ఇప్పుడు నేను తర్వాత లేస్తాను, జూమ్ చూస్తాను, రెడీ అవుతాను, 8 గంట 9 గంట పోయి షాప్ ఓపెన్ చేస్తాను, ఎవరెవరికి కాల్ చేయాలి, షాప్ లో మళ్ళీ వచ్చి ఫీల్డ్ వర్క్ ఉండింది, షాపు గ్లాస్ డోర్ పెట్టేసి ఫీల్డ్కి వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ కాల్ చేస్తాం, జూమ్ మీటింగ్స్ ముందు ముఖ్యత్వం ఇస్తాం. ఇట్లా వచ్చి కన్సిస్టెంట్గా పనిచేసినప్పుడు సక్సెస్ ని ఎవరు ఆపలేరు. మీ సక్సెస్ అసలు మీకు సక్సెస్ రాలేదు, నాకు సక్సెస్ రాలేదంటే దానికి కారణం నేను మీరే. మనలో లోపమే కానీ కంపెనీలో కానీ ప్రోడక్ట్ లో కానీ ఎటువంటి లోపం లేదు. నామోషి ఫీల్ అవుతాం, చాలా చోట్ల నామోషి ఫీల్ అవుతాం, నేను పోయి ఒకరికి చెప్పాలనా. ఎంత నామోషి అంటే చెప్పకుండా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఐశ్వర్యరాయ్ కోట్లకు అధిపతి, ఒక లెక్స్ సోప్ కోసం బట్టల్ని ఒక బ్రా వర్క్ వేసుకొని మనకు అడ్వర్టైజ్మెంట్ చేయలేదా? వాళ్ళు నామోషిగా ఫీల్ కాలేదే. ఈరోజు మనం ఏమైనా ఒక సారా కొట్టుకు వెళ్ళి లేదంటే ఒక వైన్ షాప్కి వెళ్ళి మనం ఒక పర్సన్ ని చెడిపేసేట్టుకుంటే, ఒక పర్సన్ కి చెడ్డ అలవాటు నేర్పించేట్టుకుంటే మనం నామోషిగా ఫీల్ అవ్వాలి. ఈరోజు ఎందుకు నామోషిగా ఫీల్ అవ్వాలి? వండర్ఫుల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ మీరు ఫస్ట్ మీరు వాడండి, మీరు ఆరోగ్యంగా ఉండండి అట్లని చెప్పి ఇతరులకి అదే పర్సన్ కి వాళ్ళు కానీ మనతో జర్నీ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 3 to 5 years లో యావరేజ్ గా పర్ మంత్, అసలు మనం లెజెండ్ టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం 1 lakh per month. ఇది ఒక 6 months 1 year జర్నీలో నెలకి ₹1,00,000 మీ తరపున వాళ్ళకి రాబోతుంది అన్నప్పుడు మీరు ఎందుకు నామోషిగా ఫీల్ అవ్వాలి? కాబట్టి మనము వచ్చి నామోషిగా ఎక్కడ ఫీల్ అవ్వాలంటే ఏదైనా తప్పు చేసేటప్పుడు నామోషిగా ఫీల్ అవ్వాలి. ఈ రోజు మన ముందుండేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీని మనం ఎత్తుకొని మన యొక్క ఫ్యామిలీకి, బ్రదర్స్ కి, సిస్టర్స్ కి ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా మనము నామోషిగా ఫీల్ అవ్వకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియమాలు పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ ఫాలోఅప్ అప్లైన్ అండ్ లైఫ్ లైన్.
ఏ విధంగా ఫాలోఅప్ అంటే చాలా ఫాలోఅప్లో వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎవరిని ఫాలోఅప్ అవుతాను? ఫస్ట్ అప్లైన్ లీడర్ని ఫాలోఅప్ అవుతాను, మళ్ళీ లైఫ్ లైన్ లీడర్ని ఫాలోఅప్ అవుతాను. అప్లైన్ లీడర్కి మనం ఏమైతే మనకు తెలియదు లేదా ఎక్కడ డౌట్ వచ్చినప్పుడు మనం కాల్ చేస్తాం, మనం అడుగుతాం. లైఫ్ లైన్ లో వచ్చి అందరికీ కూడా సపోర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫాలోఅప్ అనేది వచ్చి ఎట్లా అంటే చాలా మంది వచ్చి తప్పులుగా ఫాలోఅప్ చేస్తారు. అది చాలా మిస్టేక్, అట్లా చేయకూడదు. ఎందుకు అంటే ఈరోజు నా యొక్క బ్రదరు లేదా నా యొక్క సిస్టరు లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ఈ ఆపర్చునిటీని నేను చెప్పేటప్పుడు వాళ్ళు నా మాటని హార్ట్ఫుల్ గా వింటారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద పర్సన్ లేదా వాళ్ళకి తెలిసిన పర్సన్, వాళ్ళ ఫ్రెండ్ గా. ఇదే ప్లేస్ లో వచ్చి నేను ఇతరులకి నేను పోయి డైరెక్ట్ గా పోయి చెప్పలేను. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మన టీం ఉంది, టీం తరఫున కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో గైడెన్స్ ఇస్తారంటే మీరు ఫోన్ చేయండి, నేను నెంబర్ పెడతాను, మీరు ఫాలోఅప్ చేయండి. ఆయన ఎవరు నాకు తెలియదు, నేను ఎట్లా ఫాలోఅప్ చేయగలుగుతాను? ఒకవేళ నేను చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. కాబట్టి అప్లైన్ లీడర్ కి ఎట్లా ఫాలోఅప్ చేయాలి, ఎట్లా మనం నడిపించాలి అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైరెక్ట్ ఇమీడియట్లీ ప్రసాద్ రెడ్డి గారు తరఫున రవిశంకర్ గారు వచ్చినారు. ఆయనకి నాకు పరిచయం ఏర్పడిన తర్వాత ఆయనకి ఎనీ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా నన్ను అడుగుతున్నారు. అలా పరిచయం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ జర్నీలో స్టార్ట్ అవుతాం. పరిచయమే చేసుకోకుండా ఆ పర్సన్ మనకు ఎవరు తెలియకుండా నేను ఫాలోఅప్ ఎట్లా చేయగలుగుతాను? అదే మీరు ఎలా ఫాలోఅప్ చేయగలుగుతారు? కాబట్టి ఫస్ట్ మనము ఆ పర్సన్ ని, మనం ఎవరికైతే మనం ఈ యొక్క ఆపర్చునిటీ ఇవ్వబోతామో ఆ పర్సన్ ని మనం గైడ్ చేసి ఆ పర్సన్ ని అప్లైన్ లీడర్ కి మనం ఏం చేయాలి, మనకి ఇంట్రడ్యూస్ చేయించాలి. ఇంట్రడ్యూస్ చేయించి గైడ్ లైన్స్ తీసుకొని మనం ఫాలోఅప్ చేయాలి. అలా ఫాలోఅప్ చేసుకొని మనం నేర్చుకుంటామంటే అదే సిస్టమ్ ప్రకారం చేస్తాం. ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రకారం మనం ఫాలోఅప్ చేసినప్పుడు తప్పకుండా వచ్చి సక్సెస్ వస్తుంది. ఇవి ఫాలోఅప్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? జూమ్ లోకి అటెండ్ అయితే సబ్జెక్ట్ నేర్చుకుంటాము. సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం చెప్పగలుగుతాం. సబ్జెక్టే నేర్చుకోకుండా, సబ్జెక్టే చెప్పకుండా మనం ఏం ఫాలోఅప్ చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరేం చేయాలంటే ఖచ్చితంగా వచ్చి సిస్టమ్ ప్రకారం అప్లైన్ లీడర్ గైడ్ లైన్స్ తీసుకొని మీరు నేర్చుకొని ఫాలోఅప్ చేసినప్పుడు తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సెక్షన్ తొందరగానే ముగించినట్టుంది. టైం ఇంకా చాలా ఉంది. సరే, ఓకే, కొన్ని మాటలు మాట్లాడతాము. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మన లెజెండ్ టీం అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. అలాగే ఈ బిజినెస్ లో వచ్చి మన ఐఎంసీలో వచ్చి ఎటువంటి నామోషి ఫీల్ అవ్వద్దు. ఎక్కడ కూడా నేను దాకా చెప్తా వచ్చినాను, ఈ ప్రోడక్ట్ల పరిచయం చేయడంలో కావచ్చు, ఈ ప్రోడక్ట్లని ఇతరులకు చెప్పడంలో కావచ్చు, ఎటువంటి నామోషి ఫీల్ అవ్వద్దండి. ప్రతి ఒక్కరికి మనం చెప్పలేదు అంటే మన ఎదురింటి వాళ్ళు వచ్చి మనకు చెప్పే రోజులు ఉంది. ఈరోజు ప్రతి ఒక్క చోట స్టార్ట్ అయిపోయింది. చిత్తూరు ఫ్రాంచైజ్ ఓపెన్ అయిపోయింది, తిరుపతి 10 lakh పాయింట్ ఓపెన్ అయింది, ప్రతి చోట్ల ఓపెన్ అవుతుంది. ఈ రోజు మనం కానీ దీన్ని మనం నామోషిగా ఫీల్ అయ్యి మనం చెప్పకపోతే మన ఎదురింటి వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు మనకు వచ్చి చెప్పేటువంటి ఒక అవకాశం ఉంది. అక్కడ మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మనం ఒక ఐఎంసీలో వండుకొని మన ఎదురింటి వాళ్ళు మనకు వచ్చి చెప్తా ఉంటే మనం వేరే టీంకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండేటువంటి మన యొక్క లెజెండ్ టీం ఆల్రెడీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బీ సీరియస్ గా తీసుకోండి. ఎక్కడ కూడా మీరు నామోషిగా ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశాన్ని చెప్పండి. మనం చేసే పనిలో వచ్చి మనము మంచిని వెతుకుతా ఉన్నాం. ఈరోజు ఒక ఐఎంసీ ప్రోడక్ట్ అందరికీ అదృష్టం ఉంటేనే వాడతారు, అదృష్టం లేని వాళ్ళు వాడలేరు. ఎలాంటి ప్రోడక్ట్ అంటే మనం ఒకసారి మీరు పరిచయం చేసినారంటే మీ పేరు చెప్పుకుంటారు లైఫ్ లాంగ్, అలాంటి ప్రోడక్ట్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయండి ఎక్కువ మందికి. మాక్సిమం మన సర్కిల్లో సరౌండింగ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయండి. ఎవరికి చెప్పేదానికి నామోషిగా ఫీల్ అవ్వద్దు. మనం చెప్పలేదంటే మనకు వచ్చి చెప్పేటువంటి రోజులు స్టార్ట్ అయింది. ఈరోజు ఐఎంసీ ప్రొఫైల్ పరంగా తీసుకుంటామంటే 19 ఏళ్ళ సక్సెస్ఫుల్ కంపెనీ. ఈరోజు 1 కోటి దాదాపు 150 కోట్ల మంది జనాభా ఉంది ఇండియా. దాంట్లో మన ఐఎంసీలో ఉండేది దాదాపు 1,37,00,000 మంది మాత్రమే ఉన్నాం. రిమైనింగ్ ఎంత పీపుల్స్ ఉన్నారు? దాదాపు
5% మందికే ఈ యొక్క ఆపర్చునిటీ రీచ్ అయింది, ఇంకా అనేకులకి రీచ్ కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక సిస్టమేటిక్ గా ఒక 3 to 6 months మీరు కరెక్ట్ వేలో పనిచేస్తే వండర్ఫుల్ టీమ్ వస్తుంది. మంత్లీ వచ్చి మినిమం 1 lakh ఎర్న్ చేయొచ్చు. నేను పెట్టేటువంటి నా యొక్క సోషల్ మీడియాలో కూడా 3 to 6 month జర్నీ 100% 1 lakh అబో ఎర్నింగ్. 3 to 5 years లో ఖచ్చితంగా వచ్చి కేసీపీ అయ్యే తీరుతాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ కేసీపీ అయినామర్ అంటే మినిమం అంటే కూడా 10 నుంచి 30 లక్షలు. అదే టీం ఫుల్ ఫామ్ అయిందంటే 30 నుంచి 50 లక్షలు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈరోజు మనకి ఎకనామిలీ సర్వే ఉంది. 1960లో వచ్చి 10 రూపాయలు ఉంటే సరిపోతా ఉండింది. 1980లో 100 అయింది, 1000 అయింది, 10,000 అయింది. ఈరోజు 1 lakh. 2040కి కంపల్సరీ 10 lakh ఎవరి ఫ్యామిలీకి అవసరం. అది లేదు అంటే సాక్రిఫై. ఈరోజు మీరు సమాజంలో చూడొచ్చు, 1 lakh రూపీస్ ఎర్న్ చేసేటువంటి పర్సన్ కూడా ప్రతి ఒక్కరికి ఈఎంఐ ఉంది. ఎందుకు? 1 lakh వస్తా ఉండి కూడా చాలలేదు అమౌంట్. కాబట్టి అమౌంట్ అసలు డబ్బులకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంది. నేను కూడా వచ్చి చాలా కేర్లెస్ గా ఉండిపోయినాను నా లైఫ్ లో. కానీ ఇప్పటి సమాజంలో, ఇప్పుడుండేటువంటి సిచ్యువేషన్ లో డబ్బు లేకపోతే గౌరవం లేదు, సమాజంలో విలువ లేదు, ఎక్కడ కూడా మనల్ని ఎవరు కూడా మతించరు. కాబట్టి డబ్బులు ఒకప్పట్లో వచ్చి వాళ్ళ యొక్క హోదాను బట్టి, ఒక డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ ఒక గొప్ప వ్యక్తి అనుకునేవాళ్ళు, ఒక ఇంజనీరింగ్ అంటే గొప్ప వ్యక్తి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి విలువ లేదు. ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నా విలువ లేదు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందా? డబ్బుని చూసి విలువ ఇచ్చే రోజులు వచ్చేసినాయి. కాబట్టి ఈ రోజు బయట మార్కెట్ లో మనం చూసినామంటే మినిమం ఒక 20 years 22 years దాకా ఒక ఎంబీఏనో ఎంసీఏనో చదివేసి 10,000కి 15,000కి ఆ జాబ్ కూడా దొరకకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి పిల్లలు లేకపోలేదు. అలాంటి వాళ్ళు అందరికీ సెలెక్ట్ చేసుకొని మనము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా బెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఐఎంసి ద్వారా ఒక స్ట్రక్చర్ ఏర్పరచుకొని నా ద్వారా మినిమం ఒక 50 మంది 100 మంది ఒక నెలకు ₹1,00,000. ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ ఏ విధంగా అయితే గోల్ పెట్టుకున్నారో, నా టీంలో 100 మంది ఎవ్రీ మంత్ 1 lakh రావాలని, అలాగనా నా టీంలో ఈ ఇయర్ లో ఒక 10 మందికి ఒక 20 నుంచి 30,000 చిన్న టార్గెట్స్, చిన్న గోల్స్ మన టీంలో మనం నమ్మిన వచ్చిన వ్యక్తులకి ఈ మంత్ లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను, మినిమం ఒక 20 ఫ్యామిలీలు నా తరఫున ఫారిన్ ట్రిప్ వచ్చి అవ్వాలి. మినిమం ఒక 50 మంది ఒక 30 నుంచి ఒక 50,000 ఎర్న్ చేయించాలి. నేను ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఎవ్రీ మంత్ ఒక 1 lakh తీసుకోవాలి. ఇలా ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి. బయట సొసైటీలో వచ్చి ఎంతో ఉన్నారు చదువుకునేసి ఉద్యోగాలు లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోమ్ గార్డు జాబ్ వస్తే చాలంటే 5 లక్షలు 10 లక్షలు లంచాలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. కానీ రాని పరిస్థితులు. గవర్నమెంట్లు కూడా ఈరోజు మనకి జాబ్ నోటిఫికేషన్ వదులుతున్నారే కానీ ఎంతమందికి జాబ్ ఇస్తున్నారు? 1,000-2,000 జాబులు అంటే 2 లక్షల మంది అప్లై చేస్తున్నారు. ఎంతో మంది అప్లై చేసేదానికి అమౌంట్ లేని పరిస్థితుల్లో అప్లై చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. ఈరోజు ఎక్కువగా వచ్చి ప్రపంచ దేశాలు మనం చూసినామంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ని బేస్ చేసుకొని అభివృద్ధి అయింది. ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఎందుకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కి ప్రాముఖ్యత ఇస్తా ఉంది అంటే, ఎలాగో జాబ్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అయ్యి వాళ్ళు వచ్చి వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అనేసి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కి ఐడిఎస్సి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మెంబర్షిప్ ఇచ్చి గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తా ఉంది. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా మందికి ఏదో ఇద్దరిని జాయిన్ చేసేది, ముగ్గురిని జాయిన్ చేసేది అని ఫీలింగ్ గా ఉండారు. కానీ దీనికి సపరేట్ గా వచ్చి కాలేజెస్ లో వచ్చి కోర్సు స్టార్ట్ అవుతా ఉంది. ఆల్రెడీ బెంగళూరులో మనకు వచ్చి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి కోర్సు ఒక సబ్జెక్ట్ ఉంది. భవిష్యత్తులో వచ్చి మీరు డిగ్రీనో లేదా వేరే క్వాలిఫికేషన్ అడిగేటువంటి రోజులు వస్తుంది. ఈరోజు మన కంపెనీలో జాయిన్ అవ్వాలంటే సిస్టమ్ ఏంటి? 18 ఏళ్ళు కంప్లీట్ అయితేనే మనం జాయిన్ అవ్వగలుగుతాం, లేదంటే లేదు. అది ఒక సిస్టమ్. రూల్ ఆఫ్ ద రూల్ ఏమంటే ఒక పాన్ కార్డు, ఒక వ్యక్తికి ఒకే ఐడి. బయట కంపెనీల్లో వచ్చి ఎన్నో ఐడీలు ఉన్నాయి. మనం ఇన్వాల్వ్మెంట్ లేకుండా 10 ఐడీలు వేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ ఆథరైజింగ్ వచ్చి సిస్టమ్ ప్రకారం ఎవరైతే జాయిన్ అయ్యే పర్సన్ ఉన్నారో
వాళ్ళు ఓటీపీ చెప్తేనే ఐడి రిజిస్ట్రేషన్ అవుతుంది. అలాగన మనకు వచ్చి సిస్టమ్ ప్రకారం రన్ అయ్యే కంపెనీ మన కంపెనీ. ఇలా మన దగ్గర ఉండే అవకాశాన్ని బట్టి మనం ఎంతో మందికి లైఫ్ ఇవ్వచ్చు, ఎంతో మందికి ఒక 30 నుంచి 50 వేలు పర్ మంత్ ఎర్న్ చేయించవచ్చు. కాబట్టి మనము గమ్మున ఉంటే, మనం సైలెంట్ గా ఉంటే ఏదో ఎవరో వచ్చి ఏదో చేసేస్తారు, నా టీంలో నేను ఒక మంచి ఇద్దరిని జాయిన్ చేయించేస్తే నా పని అయిపోయింది అనే ఫీలింగ్ తో దయచేసి ఉండొద్దు. మీరు సిస్టమ్ గా ఉంటే, మీరు డిగ్నిఫైడ్ గా, మీరు వర్క్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటే, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చి ఏం చూస్తా ఉన్నారు సమాజం అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటూ తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో మన ఇండియాలో లేదు. దాదాపు 1990 నుంచి ఈ రోజు 25-30 సంవత్సరాలుగా వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో ఉంది. కానీ మంచి లీడర్ని ఎత్తుక్కుంటా ఉన్నారు. యా కంపెనీలో కూడా వచ్చే న్యూ పర్సన్ ఏం చూస్తారంటే, ఈ టీమ్ లో నేనుంటే, ఈ పర్సన్ దగ్గర నేను జర్నీ చేస్తే, ఈ పర్సన్ దగ్గర నా యొక్క ఐడి ఇస్తే నేను సక్సెస్ అవుతానో లేదో చెక్ చేసుకుంటా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఏమిరా అంటే, ఈరోజు మనకి లీడర్ గా మనం క్రియేట్ కాకుండా, లీడర్ గా మన దగ్గర సబ్జెక్ట్ లేకుండా మనం వచ్చి ఏమనంటే ఇతరులకి మనము మనల్ని నమ్మి మన దగ్గరికి రారు. కాబట్టి ప్రతిదీ కూడా, ఈరోజు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను అంటే 7th క్లాస్ ఫెయిల్యూర్, ఏమీ తెలియదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎక్స్పీరియన్స్, ఇదే 20 ఏళ్ళుగా నేను నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నాను. ఆ మాటతో వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే నిలబడాలి, కనబడాలి, వినబడాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి. నామోషి ఫీల్ అవ్వకూడదు. అసలు ప్రౌడ్ గా ఫీల్ అయ్యి ఈ బిజినెస్ మనం చేయాలి. ఈ రోజు నేను ఒక వృత్తి చేస్తున్నాను, నాకు నా టైలర్ పని చేసుకుంటే, నేను కరెక్ట్ గా గైడ్ చేసుకుంటే రోజుకు 10,000 ఎర్న్ చేయొచ్చు, నెలకు 30,000 రూపాయలు తీసుకోవచ్చు, నెలకు 3 lakhs ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు నాకు ఉండేటువంటి టాలెంట్ బట్టి. బట్ ఎందుకు ఈ ఛాయిస్ ఎంచుకున్నానంటే, మనం ఒక్కరు డెవలప్ అవడం కాదు, కొన్ని వందల మందిని డెవలప్ చేసి మనం డెవలప్ అవుతాం. కొన్ని వందల మందిని ఆరోగ్యవంతులుగా చేసి, బయట మార్కెట్ లో వచ్చి ప్రతిదీ కూడా కెమికల్, డ్రగ్సే. కానీ ఇక్కడ నేచురల్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ ఇవ్వచ్చు. వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, అన్ని రకాల ప్రోడక్ట్ మన దగ్గర బాగుంది. వాళ్ళకి ఒక లైఫ్ లో హెల్త్ ఇచ్చి వెల్త్ ఇవ్వచ్చు. ఇలాగన మనం వచ్చి 10 మందిని డెవలప్ చేసి మనం డెవలప్ అయ్యేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి ఎవరు కూడా నామోసిగా ఫీల్ అవ్వద్దు, అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి. లైఫ్ లో 100% సక్సెస్ అవుతాం. ఈరోజు నేను చాలా కంపెనీల్లో పోయినాను, స్ట్రగుల్ పడినాను, సఫర్ అయినాను. 2004లో నేను యాంవేతో స్టార్ట్ చేసి ఆర్ఎంపీ అనే కంపెనీ చేసినాము. రకరకాల ఒక 7-8 రకాల కంపెనీలు చేసి ఫుల్ టార్చర్. ఇంట్లో నీకు ఇంకేం పని పట్ట ఉండదా, ఎందుకు ఈ బిజినెస్ ని పట్టుకొని ఊలాడతావు అని ఒక విపరీతమైనటువంటి ఫైటింగ్ జరుగుతుంది. కానీ వాళ్ళకి ఈ రోజు మా ఇంట్లో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వాళ్ళకి చెప్పి, ఈ రోజు ఆ ఇంట్లో వాడే ప్రతి ప్రోడక్ట్ ఐఎంసి, ప్రతి ప్రోడక్ట్ నేచురల్. ఎక్కడైతే నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చి లాస్ట్ 2024లో నేను ఈ యొక్క హెల్త్ రిలేటెడ్ లో స్టార్ట్ అయినాను, ఆ రోజు నుంచి హాస్పిటల్ పక్క చూడలేదు. ఈరోజు వండర్ఫుల్ ప్రోడక్ట్ వాడుతున్నాం, హెల్తీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, 10 మందికి మేలు చేస్తా ఉన్నాం. ఈ యొక్క తృప్తి, సాటిస్ఫాక్షన్. కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఎక్కువగా ప్రమోట్ చేయండి, ఎక్కడ నామోసి ఫీల్ అవ్వద్దు. సిస్టమ్ ప్రకారం ఇక్కడ సిస్టమ్ ఏమైతే చెప్తుందో అది ఫాలో అవ్వండి. సిస్టాన్ని నేర్చుకొని సిస్టాన్ని ఫాలో అయినప్పుడు సక్సెస్ అనేది 100% వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క అప్లై లీడర్ ఎంఎస్ఆర్ సార్ గారికి, అలాగే ఈ రోజు హోస్ట్ గా చేస్తున్నటువంటి దుర్గా కిషోర్ సార్కి, ప్రతి ఒక్క నా టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ టు ఆల్. బ్యాక్ టు ద హోస్ట్ సార్. సూపర్ ఎక్స్ట్రాడినరీ సెషన్ ఇచ్చారండి మీరు. చాలా ఎక్స్ట్రాడినరీగా మీ యొక్క లైఫ్ జర్నీని, అలాగే మీరు ఆ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలని చాలా బాగా చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, మీరు ఏదైతే స్లైడ్స్ తయారు చేసి ప్రమోట్ చేస్తున్నారో టీమ్ కి, అది మీరు చూపించారు. ఫ్రెండ్స్, దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఓకే, రాజేందర్ రెడ్డి గారు ఇలా తయారు చేసి స్టేటస్ లో పెట్టుకుని, పాంప్లెట్స్ పెట్టుకుని బిజినెస్ ప్రమోట్ చేస్తున్నారు, మనం కూడా చేస్తే మనకు సక్సెస్ అని తెలుసుకోవాలండి. అంతే, ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం కదా. అలాగే తులసి గురించి చెప్పారు, టీ పౌడర్ గురించి చెప్పారు, దాంతో పాటు డిష్ గోల్డ్ గురించి మీరు చూపిస్తూ చెప్పారు. అలాగే వికాల్ గురించి కూడా మీరు చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. ఎందుకంటే రైతులు అన్నది ఉంటే కనుక మన వికాల్ వీటా, అలోవికాల్ రెండు ప్రమోట్ చేయొచ్చు. వెటర్నరీ కేర్ ఉందనుకోండి, వెటర్నరీకి
అలాగే దాంతో పాటుగా రైతులు ఉన్నారనుకోండి, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ చేయొచ్చు. ఎలాగైతే ఏంటంటే రాయలసీమలో అయితే పాడి పరిశ్రమ ఎక్కువ. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఆవులు, గేదెలు ఉంటాయండి. చాలా మంచిగా మీరు ప్రమోట్ చేస్తారు. థ్యాంక్ యూ. అలాగే రేజర్ గురించి చెప్పారు. రేజర్ అయితే ఎక్సలెంట్ అండి. మామూలుగా కాదండి. వాడిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ కంఫర్ట్‌నెస్. ఎందుకంటే బయటివి వాడి ఇదే చాలా బాగుంది అనుకుంటారు. కానీ మన రేజర్ వాడితే వాళ్ళు చెప్తారండి. దాంతో పాటు ఇక్కడ ఈ రోజు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి సూపర్ గా చెప్పారండి. అసలు ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చేయాలి? ఎందుకోసం చేయాలి? బయట దేశాల్లో చాలా వరకు ఇవే చేస్తున్నారు. మరి మన దేశంలో ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతున్నాం. అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి మంచిగా సక్సెస్ అవుతా. దాంట్లో ఐఎంసీలోకి ఎందుకు రావాలన్న దాని గురించి కూడా మీరు క్లారిటీ ఇచ్చారు. మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నది. అలాగే మంచి ఫుడ్ తీసుకోవాలని అందరికీ ఉంటది. కానీ ఇప్పుడు తీసుకునే ఫుడ్ అంతా కల్తీ ఫుడ్. మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే గనుక మన ఐఎంసీలో దొరుకుతుంది. సింపుల్. సింపుల్ ఫ్రెండ్స్. మనకు బిజినెస్ చేయడం చాలా ఈజీ. దాంతో పాటుగా ఏంటంటే మీరు ఇంకా చెప్పారు. మనం జాయిన్ చేసి ఏదో ఇద్దరిని జాయిన్ చేసాం, ముగ్గురిని జాయిన్ చేసాం, నలుగురిని జాయిన్ చేసాం, 10 మంది జాయిన్ చేసాం అయిపోయింది. అనుకోకూడదు ఎప్పుడు కూడాను. ఏంటనేది స్టార్టింగ్. జాయిన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ₹1,00,000 సంపాదించాలనే ఉద్దేశంతోటి ముందుకెళ్ళాలి. అప్పుడు కదా సక్సెస్ అన్నది. అది ఇప్పుడు మనం జాయిన్ చేయడం అంటే స్టార్టింగ్. వాళ్ళు ₹1,00,000 సంపాదించేశారు. ఓకే. మీరు సక్సెస్ అయ్యారు. ఎవరు సక్సెస్ అయ్యారు? మీరు సక్సెస్ అయ్యారు. అన్న మాట కూడా తెలియజేశారు. చాలా బాగుంది సార్ అది. దాంతో పాటుగా డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ అన్నది ఒక టూల్ ఫ్రెండ్స్. దీనిని ఎవరైతే వాడతారో వాళ్ళకి తెలుస్తదండి అసలైన సక్సెస్ ఏంటన్నది. డ్రెస్ కోడ్ ఎవరేసుకెళ్ళినా నేనైతే డ్రెస్ కోడ్ తో పాటుగా నా క్యాష్ బ్యాక్ కూడా ఐఎఫ్‌సి బ్యాగ్ ఉంటదండి. ఆ బ్యాగ్ చూసి కూడా నాకు బిజినెస్ వచ్చిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అందుకే చెప్తున్నాను. ఇక్కడ చూస్తే డ్రెస్ కోడ్ ని చూసి మన ఐఎంసీలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అందరూ అడుగుతుంటారు. ఏంటిది డిఫరెంట్ గా ఉంది. మనది ఏంటంటే మన టూల్ అంటే డ్రెస్ కోడ్ తో వేరే ప్రత్యేకంగా అక్కర్లేదు. మన దాని మీద రాసి ఉంటుందండి ఐఎంసీ. ప్లస్ ఐఎంసీ అంటే ఏంటని అడుగుతారు. తర్వాత తులసి తాగండి ఆరోగ్యంగా జీవించండి అని అంటారు. నెక్స్ట్ ఇండియన్ కంపెనీ గురించి అని ఉంటదండి. అంటే ఇది ఒక ప్రమోషన్. మన ఫ్రెండ్స్ కి అడిగితే చాలు బిజినెస్ అనేది ప్రమోట్ చేయడం వీలుంటుంది. డ్రెస్ కోడ్ ని బాగా ప్రమోట్ చేయండి. డ్రెస్ కోడ్ తోటి మీరు బిజినెస్ లో ముందుకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా నామోషి అన్నదే నామోషి అన్నమాట అన్న చోట ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి అవ్వచ్చు, డ్రెస్ కోడ్ వేయడానికి అవ్వచ్చు. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలా ఏమి ఇబ్బంది పడదు ఫ్రెండ్స్. ఇబ్బంది పడితే సక్సెస్ అన్నది రాదు. ఇబ్బంది పడితే సక్సెస్ అన్నది ముందుకు వెళ్ళలేం. రాజేంద్ర రెడ్డి గారు మీరు మ్యూట్ చేసుకోండి. మరలా మాట్లాడదురు ఓకే. ఇబ్బంది పడితే సక్సెస్ అనేది మనది రాదు. ఇబ్బంది పడితే మనం ముందుకు వెళ్ళలేం. సక్సెస్ అనేది రావాలంటే మొహమాటాన్ని పక్కన పెట్టి మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ నలుగురికి షేర్ చేయాలని అనుకోవాలి. ఒకటే ఫ్రెండ్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏం చెప్పారండి. సక్సెస్ అవ్వాలంటే గనక ఇద్దరు కలవాలి. మనం ఎంత మన టీం ని డెవలప్ చేద్దామని ఎంత అనుకున్నా మనము వాళ్ళు కలిసి జర్నీ చేస్తేనే సక్సెస్ వస్తుందండి. దానికి ఎగ్జాంపుల్ గా అగ్గిపెట్టి అగ్గిపుల్ల పెట్టారు సూపర్ అండి. లేదు రాజు కాదు కదా! అలాగే మనందరం కలిస్తేనే 2 చేతులు కలిస్తేనే తప్పట్లో సౌండ్ వస్తది. అలాగే మనిద్దరం కలిస్తేనే డౌన్ లైన్ అండ్ అప్ లైన్ కలిస్తేనే సక్సెస్ వస్తుందండి. చాలా బాగుందండి. దాంతో పాటుగా ఫాలో అప్. అప్ లైనర్ ఏదైతే చెప్పారో అవి తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తే అదే విషయాన్ని నేర్చుకుని మన టీంకి నేర్పించడానికి నేర్చుకోవడం డిసైడ్ అయితే చాలండి. అది చాలా బాగుంది. నెక్స్ట్ మీరు అనుకున్న గోల్. మీరు అనుకున్నట్టు 1000 మంది లక్షాధికారులను తయారు చేయాలనుకున్న గోల్ ఈ సంవత్సరంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 10-20 మందిని మీరు ఫారెన్ ట్రిప్ తీసుకురావాలనుకున్నారు. ఎక్సలెంట్ అండి. బాకులు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. దాంతో పాటుగా ఇంకో మాట చెప్పారు. సెవెంత్ ఫెయిల్ సార్ నాకే సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం అన్నది. సూపర్ అండి. సెవెంత్ ఫెయిల్ అయ్యారని మీరు కేసీపీ అయిపోయారే. మన ప్రేమ్ కుమార్ గారు కూడా సెవెంత్ క్లాసే ఫ్రెండ్స్. కేసీపీ ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి త్వరలో మనకి ముందు కూడా రాబోతున్నారు. ఓకే. అయితే ఓవరాల్ గా సెషన్ చూసుకుంటే కనుక వండర్ ఫ్రెండ్స్. టైలరింగ్ వృత్తి చేస్తూ ఒక తీసుకున్న నిర్ణయం, ఒక కమిట్మెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఆయన చాలా బిజినెస్లు చేసి ఒక ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసి ఇవన్నీ కాదు ఇంకా ఏదో కావాలనుకుని ఐఎంసీలోకి వచ్చి సక్సెస్ అవుతున్న ముందుకెళ్తాను. చాలా మంది లీడర్స్ ని తయారు చేసినటువంటి వ్యక్తి అండి రాజేంద్ర రెడ్డి గారు. సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇప్పుడు దాకా. నెక్స్ట్ మరలా రేపు మరొక గెస్ట్ స్పీకర్ తో మరలా మీ ముందుంటాను. అందువల్ల మీరు చేయవలసిందల్లా ఒకటే. ఈ రోజు మీ టీమ్ లో వచ్చిన మెంబర్స్ ఎంతమంది? నా టీంలో 5గురు వచ్చారు సార్. సూపర్. 10 మంది వచ్చారు సార్. ఎక్సలెంట్. ఇద్దరే వచ్చారు సార్. సరిపోదు ఫ్రెండ్స్. మీరు అది చూసుకోండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీ టీంలో? రేపు ఆ సంఖ్యను పెంచడానికి అయితే చూసుకోండి. ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే బిజినెస్ లో గ్రోత్ అవ్వాలనుకుంటే కనుక జూమ్ మీటింగ్ వాడుకోవాలండి. ఓకేనండి. థ్యాంక్ యూ. అలాగే మన ఎంఎస్ఆర్ గారు వెల్కమ్ సార్. ఎంఎస్ఆర్ గారు మన అందరి అప్లైనర్ అయినటువంటి ఎంఎస్ఆర్ గారిని వెల్కమ్ సార్. Thank you, Kishore garu. Thank you so much. Rajendra garu, congratulations and thank you so much.
ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఎవ్రీడే 6 o'clock కి జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో రాజేందర్ గారిని మీరు చాలా రోజుల నుంచి చూస్తూ ఉండొచ్చు. సో మనము చాలా మీటింగ్స్ లో చెప్తూ ఉంటాము, ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి, ఎక్స్క్యూజ్ గా కాదు అని. సో మనం ఎన్ని మాటలు చెప్పినా ఈ రోజైతే నాకు సెషన్ లో చాలా మంచిగా కనెక్ట్ అయిన పాయింట్స్ లో ఆ అగ్గిపెట్టి అయితే చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే నేను స్టూడెంట్స్ కి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉండేవాడిని, కానీ ఈ ఈ ఎగ్జాంపుల్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో నేను అయితే ఎవరికి చెప్పలేదు ఇప్పటి వరకు. కానీ చాలా మంచి ఎగ్జాంపుల్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క పర్సన్ దగ్గర నుంచి మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ గా ఉండండి, ఎక్స్క్యూజ్ గా కాదు. వినడానికి బాగుంది ఎగ్జాంపుల్, ఎక్స్క్యూజ్. పాటించడానికి ఫ్రెండ్స్, పాటించడానికి అది చాలా మంది దగ్గర లేదు. ఎందుకో తెలుసా అండి? మీకు తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రాజేంద్ర గారి గురించి మాట్లాడాలి, ఈ రోజు సెషన్ సారదే కాబట్టి మీరు రాజేంద్ర గారిని ఒక 1 week నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు, 1 month నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు, 2 months 3 months నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు. ఎంత డెడికేటెడ్ గా సార్ వీడియో ఆన్ చేసుకొని ప్రశాంతంగా చూస్తారు, ప్రశాంతంగా వింటారు, అన్ని నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఆ సార్కి బర్డెన్స్ లేవా అంటే చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బర్డెన్స్ ఉంటాయి. బర్డెన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనము పక్కకు వెళ్ళిపోతే సక్సెస్ మనకెక్కడ వస్తుంది కదా. సో మీరు ఆ 1 week 1 month 2 months నుంచి చూసిన వాళ్ళకి ఒక బిలీఫ్ ఏర్పడుతుంది. అచ్చా, రాజేంద్ర గారిని నేను స్టార్టింగ్ సూపర్ స్టార్ గా చూశానండి, అంతకు ముందు నాకు తెలియదు, నేను వచ్చేటప్పటికే సార్ సూపర్ స్టార్ అని ఉన్నారు, ఇప్పుడు సిల్వర్ స్టార్ గా ఉన్నారు, ఇప్పుడు మార్నింగ్ జూమ్ లో మాట్లాడుతున్నారు అంటే ఒక మంచి హోప్ కలుగుతుంది. ఇదే విధానంగా మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ హోప్ కలిగినప్పుడు ఇందులో సక్సెస్ కాకపోవడానికి పెద్ద మ్యాటరే ఉంది. మనం ఏం తప్పు పని చేయట్లేదు కదా. చాలా మంచి ఎగ్జాంపుల్, ఏదో బ్రాందీ కొట్టుకో తీసుకువెళ్ళి మనం ఎవరిని జనాలు పాడు చేసేట్లేదు కదా మన వస్తువుల గురించి చెప్పి. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి 7th క్లాస్. సో నేను చాలా బాగా తెలుసుకున్న విషయం ఏంటంటే, మనకి నాలెడ్జ్ 4 రకాలుగా వస్తుంది అని. అకాడమిక్ నాలెడ్జ్ ఓన్లీ 25% లైఫ్ లో ఉపయోగపడేది. అసోసియేషన్ నుంచి వచ్చే నాలెడ్జ్, అట్మాస్ఫియర్ నుంచి వచ్చే నాలెడ్జ్, అంటే ఏరియా నుంచి వచ్చే నాలెడ్జ్, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన నాలెడ్జ్, ఇవన్నీ మీరు చూస్తారు. ఇప్పుడు రాజేంద్ర గారిది ఈ రోజు సెషన్ కాబట్టి సార్ 1 lakh వెళ్ళిన తర్వాత, 5 lakhs వెళ్ళిన తర్వాత, 10 lakhs వెళ్ళిన తర్వాత ఈ జర్నీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రియల్ గా అనిపిస్తుంది, ఎస్ దిస్ ఈస్ ద కరెక్ట్ వే అని. ఇప్పుడు మనం అంబానీ గారి గురించి చెప్తాము, లేకపోతే టాటా గారి గురించి చెప్తాము. సో ఇప్పుడు చూస్తున్న వేరు, సక్సెస్ అయిపోయారు వాళ్ళు. బట్ స్టార్టింగ్ లో ఎలా ఉండేవారు మనం ఎవరు చూడలేదు. ఒకవేళ చూసుంటే మన అందరం కూడా అంబానీలో టాటాలో అయిపోయే వాళ్ళం ఫ్రెండ్స్. ఇది వాస్తవం. మనకి బాగుంది అనిపిస్తుంది కానీ ఆ బిలీఫ్ లెవెల్స్ రావు. బిలీఫ్ లెవెల్స్ రావాలి అని అంటే దిస్ ఇస్ ద కరెక్ట్ వే అనమాట. కాబట్టి ఈ రోజు ఈ సెషన్ ఉంటే బాగుండు, నాకు ముందు రోజు తెలిస్తే బాగుండు అనుకోవద్దు. ఎవ్రీ డే సెషన్ సూపర్, ఎవ్రీ డే వచ్చే లీడర్ ఒక ఎగ్జాంపుల్. సో కాబట్టి మీరు దయచేసి మిస్ కాకుండా ప్రతిరోజు మీ టీమ్స్ ని ఫాలోఅప్ చేసుకోండి. చాలా మందిని చూడండి, చాలా మంది లాగిన్ అవ్వాలి అనుకుంటారు కానీ లాగిన్ అవ్వలేకపోతున్నారు. ఇంకా నేను ఎక్కువగా ఏం చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎవరి ఇష్టము వాళ్ళది కాబట్టి మనం ఎవరిని ఫోర్స్ చేయలేము, గైడ్ చేయగలం తప్ప ఫోర్స్ చేయలేము. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఎవరైతే బాకు ఫారెన్ ట్రిప్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, మీరు ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నము ఫౌండేషన్. మీ గోల్ సూపర్ స్టార్ కన్నా బిలో ఉన్నారు అంటే కనుక రూబీ స్టార్ అనే పొజిషన్ ని కంప్లీట్ చేసి తీరాల్సిందే. మినిమం లో మినిమం రూబీ ఎంత ఎర్లీగా కంప్లీట్ చేస్తే అంత మంచిది. నెక్స్ట్ కేటగిరీ, ఎవరైతే సిల్వర్ అండ్ అబవ్ ఉన్నారో, కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ బాకుకు సంబంధించిన పాయింట్స్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, యాప్ లో ఇంకా అప్డేట్ అవ్వలేదు, వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, వెబ్సైట్ లో మీరు బాకుకు సంబంధించిన ఎన్ని పాయింట్లు కంప్లీట్ చేశారు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట, బాకు ట్రిప్ ఎంత ఈజీగా అయిపోతుంది ఏంటి అని. సో ఎందుకంటే ఎవరికి అయిపోతుంది, ఎవరైతే ఎఫర్ట్ పెడతారో వాళ్ళకి. గమనించాలి, March 31st క్లోజింగ్ అయిన తర్వాత ఏప్రిల్లో మీరు అడుగు పెట్టారు చూసారా, April 1వ తారీఖున మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు అదే కౌంట్ అవుతా తప్ప ఇప్పుడు మీరు సిల్వర్ బ్రేక్ చేశారా, రూబీ బ్రేక్ చేశారా అన్న దాంతో సంబంధం లేదు. March 31st నాటికి మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు. March 31st నేను 20% లో ఉన్నాను, సూపర్ స్టార్ గా ఉన్నాను, నో ప్రాబ్లం, మీరు రూబీ చేయాల్సిందే.
లేదు లేదు, నేను మార్చ్ 31 నాటికి సిల్వర్ కంప్లీట్ చేసుకొని ఏప్రిల్లో సిల్వర్ స్టార్ అండ్ అబోవ్ గా అడుగు పెట్టాను అంటే మీకోసం కాలం రెడీ అండి. సో ఆలోచించండి. మీరు ఇమీడియట్ గా యాప్ ని నేను ఓపెన్ చేస్తాను, యాప్ నే ఆపరేట్ చేస్తాను అని అనుకోవద్దు దయచేసి. వెబ్సైట్ కూడా ఆపరేట్ చేయండి. వెబ్సైట్ లో నాకు కూడా పాయింట్స్ స్టార్ట్ అయిపోయినాయి. 5000 పాయింట్స్ వస్తాయి అప్పుడే. ఫ్రెండ్స్ 5000 పాయింట్స్ ఏంటి సార్ మాట్లాడుతున్నారు, ఏదో 50,000 పాయింట్లు వచ్చినలాగా మాట్లాడేస్తున్నారు ఏంటి అంటే, 5000 పాయింట్స్ నాకు ఎందుకు వచ్చినాయి అంటే ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఆ సిల్వర్ అనే పొజిషన్ ఏప్రిల్లో ఉన్నారు చూసారా, సో వాళ్ళకు ఉంటాయి పాయింట్స్ కౌంటింగ్. సో మీరు అర్థం చేసుకోండి, ఏప్రిల్ నుంచి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరూ చేసే ఏపీ బిల్లింగ్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా మీ అకౌంట్ లో డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం మిస్ కావద్దు. చూడండి రాజేందర్ రెడ్డి గారిది చూడండి, లాస్ట్ మంత్ సిల్వర్, అదే ఏప్రిల్లో సిల్వర్ గా వచ్చారు. మీరు చేశారు, మీకు తెలుసు ఆల్రెడీ. సార్ది 23,000 పాయింట్స్. ఫ్రెండ్స్ నాది 5,600 5,000 చేంజ్ ఉంటే సార్ది 23,000. చూడండి 2,50,000 కంప్లీట్ చేయడానికి మార్చి 31 వరకు ఎందుకండి? అబ్బా, ఈ విషయం తెలుసుంటే మేము కూడా సిల్వర్ అయిపోదామండి. ఎప్పుడు ఏప్రిల్ కి సిల్వర్ అయిపోదండి. అయిపోయింది కదా, అయిపోయిన దాని గురించి వద్దు. సో అయిన దాని గురించి మాట్లాడుకోవాలి, అవ్వబోయే దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో రాజేంద్ర గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో నా ఆనందం ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు కదా, పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పుత్రోత్సాహము ప్రయోజకుడు అయినప్పుడు అని అంటే ఈ కంపెనీలో ఎవరైతే ఐడి తీసుకుంటారో అందరూ మంచి వాళ్ళే, కానీ లెవెల్స్ పరంగా ప్రయోజకుడు అని దాని అర్థం. అంతేగాని మేము ప్రయోజకుడు కాదు, నా బ్యాక్గ్రౌండ్ టీచింగ్ ప్రొఫెషన్ ఇది అలా అనుకోవద్దు. సో నేను అలా అనుకోలేదు. బట్ అచీవ్మెంట్ తీసుకుంటేనే మనకంటూ ఒక రికగ్నిషన్, ఒక వాల్యూ, మనం చెప్పిన మాటకి అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం, ఇవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. కాబట్టి స్మాల్ ఎఫర్ట్ డైలీ బేసిస్ లో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ వర్క్, జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏది డిస్టర్బ్ చేసుకోవద్దు. హ్యాపీగా చేసుకొని ఈ 6 o'clock జూమ్ కి ప్రయారిటీ ఇవ్వండి. ఎప్పుడైతే ప్రయారిటీ ఇచ్చారో మీకు వద్దన్న పాపులారిటీ వస్తుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి మరొకసారి మన ఫ్యామిలీగా మళ్ళా చెప్పేది ఏంటంటే, ఎక్స్క్యూజ్ గా మిగిలిపోకూడదు. ఈ లెజెండ్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ఎగ్జాంపుల్ గా ఉండాలి. సో రేపు 17th తిరుపతిలో రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా వండర్ఫుల్, వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ టీంలో ఉన్న ప్రతి పర్సన్ చాలా మంచి మనసుతో వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అటువంటి అవకాశం మీకు కూడా ఉంది. మీ టీమ్స్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో అలా మనసున్న వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మనసున్న వాళ్ళంటే మీనింగ్ ఏంటంటే, వాళ్ళ బిజీ లైఫ్ లో కూడా కొంత టైం స్పెండ్ చేసేవారు. ఓకేనా? సో విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. 11 o'clock మరలా నారీ శక్తిలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ అండ్ సీ బ్యాక్ టు ద పోస్ట్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కూడా. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా సార్ యొక్క సెషన్, అలాగే మా సార్ ఎంఎస్ఆర్ గారి మాటలు, ఇవన్నీ కూడాను. మీరు సక్సెస్ అంటే మనందరం సక్సెస్ అవ్వాలి, బాకుకి ఎంజాయ్ చేయాలి. బాకుకి ఆల్రెడీ పాయింట్స్ స్టార్ట్ అయినారు, ఒకసారి చెక్ చేసుకోండి. వెబ్సైట్ కూడా వాడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు దాకా వాడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ అప్లైనర్ అడగండి, సార్ వెబ్సైట్ అంటున్నారు ఎలా ఓపెన్ చేయాలని. చాలా సింపుల్, దాంట్లో మంచి అప్డేట్స్ కూడా ఉంటాయండి. అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. యాప్, అప్డేట్ రెండు కూడా, యాప్, వెబ్సైట్ రెండు కూడా వాడడం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనందరం లీడర్ గా ముందుకు వెళ్తున్నాం కాబట్టి. ఓకే, అయితే ఇప్పుడు ఈ రోజు 11 గంటలకి జూమ్ నారీ శక్తి ఉందండి, దానికి బాగా ప్రమోట్ చేసుకోండి. అలాగే ఈ రోజు గురువారం మీ లీడర్స్ కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్ అవ్వచ్చు, స్టోర్ మీటింగ్స్ అవ్వచ్చు, ఏదైతే ఉన్నదో Healthy life with IMC.